అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మ్యాథ్స్ మీరు మాకు చాలా బాగా చెప్తారు సార్. నాకు సుష్మితకు మ్యాథ్సే కాకుండా కంప్యూటర్ కూడా నేర్పించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు అన్ని విషయాలను అర్థమయ్యేలా చెప్పి మాకు కొత్త విషయాలను నేర్పించినందుకు థ్యాంక్ యూ సార్. మీతో మేము గడిపిన కాలం కొంచెమే కానీ మాకు మీతో ఉన్న అనుబంధం చాలా పెద్దది సార్. మీరు మాకు క్లాసెస్ చెప్తే వినాలని ఉంది సార్. ప్లీజ్ సార్ మళ్ళీ మీరు ఒకసారి క్లాసెస్ చెప్పాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే మ్యాథ్స్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మ్యాథ్స్ సార్ బర్త్డే జరుపుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. మ్యాథ్స్ చాలా బాగా చెప్తారు. మ్యాథ్స్ సార్ క్లాస్కు రాగానే కాసేపు మ్యాథ్స్ చెప్తారు, కాసేపు టైం ఉంటే మాతో సరదాగా మాట్లాడతారు. కానీ సార్కి కోపం వస్తే సార్తో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. సార్ ఎన్నో విషయాలను చెప్పి మాకు ఎన్నో విషయాలను నేర్పించారు. మీతో మేము గడిపిన కాలం కొంచెమే కానీ మీతో మాకు ఉన్న అనుబంధం చాలా పెద్దది సార్. థ్యాంక్ యూ సార్. देखिए फोटो दिन स्टार्ट नहीं रहा. నాకు రాలే సార్. ఒక స్కూల్లో ఇంతమంది స్టాఫ్ ఉన్నాము, ఇంత మంచి నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత ఎక్స్పీరియన్స్లో కూడా ఎంతోమంది టీచర్స్తో ఎంతో కాలం పనిచేశాను. కానీ ఇంత తక్కువ పీరియడ్లో నేను వచ్చి సార్తో కలిసి పనిచేసిన కాలం తక్కువ. ఈ తక్కువ పీరియడ్లోనే ఇలాంటి అనుభూతులను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా పిల్లల మనసుల్లో వాళ్ళ యొక్క భావాలను పలికించలేని పరిస్థితి ఉంది అంటే అసలు సారు వాళ్ళ మధ్యలో ఎంత పాతుపోయారో అర్థమవుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా అదంతా ఒకటి ట్రాష్ అనుకోవాలి. ఎందుకంటే పిల్లలు మెయిన్. సారు ఎంతైతే స్టూడెంట్ సెంటర్డ్గా ఉంటాడో పిల్లలు చాలా మంది మాట్లాడాలని ఉన్నా కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే నిజంగా సారు వాస్తవానికి స్ట్రిక్టే. సార్ చూడగానే డామినేటింగ్ క్యారెక్టర్ అనిపిస్తారు, కరెక్టే. పిల్లలే కాదు, నేను కూడా అనుకున్నాను. తరచి చూస్తే సారు అకాడమిక్, నాన్ అకాడమిక్, టెక్నికల్ ఆల్ ఇన్ వన్. ఒక రకంగా చెప్పాలంటే వాకింగ్ ఎన్సైక్లోపీడియా లాగా ఉంటారు. సో స్కూల్లో ఎంఏ జోయా ముస్కాన్ చెప్పింది, సార్ స్కూల్లో మీరు ఉంటేనే అందం అని చెప్పింది. వాస్తవానికి ఎంఏ భాషలో చెప్పింది. నిజంగా అంటే మన స్టాఫ్ అందరం ఎంత పనిచేస్తున్నా కూడా మనకి ఒక పెద్ద దిక్కు, ఒక పెద్ద అన్నయ్య ఒక స్కూల్కి ఉన్నారు అంటే మనం అందరం ఒక హ్యాపీగా పనిచేసుకోవచ్చు అనేటటువంటి ఒక అట్మాస్ఫియర్ని కల్పించేటటువంటి సార్ మధు సార్. మరి సారు ఇంత వ్యక్తిత్వం. సారు చాలా ముక్కుసూటి మనిషి. మరి అంత ముక్కుసూటి మనిషిలో ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా, కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సమర్థించుకోగలిగేటటువంటి సమర్థత, తర్వాత దానికి పరిష్కారం చూపించగలిగేటటువంటి ఎబిలిటీ సార్కి ఉన్నాయి. కాబట్టే సార్కి అంత కాన్ఫిడెన్స్ లెవెల్ వల్ల చాలా ముక్కుసూటిగా ఉంటారనిపిస్తుంది. మరి ఈ విధంగా పెంచటంలో కానివ్వండి, తర్వాత వారి యొక్క తల్లి గారి చాలా అదృష్టవంతులు అనుకోవాలా ఇలాంటి కొడుకును అన్నందుకు. వారి యొక్క నేతృత్వంలో సారు ఈ విధంగా తీర్చిదిద్దబడ్డారు. తర్వాత కొంతకాలం ఒక 25 ఏళ్ళు తల్లి దగ్గర ఉన్న తర్వాత ఎలాగో వివాహ వ్యవస్థలో వివాహం చేసుకున్న తర్వాత సార్ సతీమణి కూడా చాలా సపోర్ట్ చేస్తేనే సారు ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఇంతమంది మన్ననలు పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకి సభాముఖంగా వారి తల్లి గారికి, వారి యొక్క సతీమణి గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ ఈ విధంగా ఇంత సక్సెస్ అవడానికి సార్ వెనక వీరిద్దరి యొక్క ప్రోత్సాహం చాలా ఉంటుంది. అలాగే స్కూల్లో స్టాఫ్ అందరితో కూడా ఏ పని చేద్దామన్నా కూడా సార్ ముందుంటారు. మేజర్ పోర్షన్ కూడా తీసుకుంటారు. అది చేద్దాం, ఇది చేద్దాం అనే ఉద్దేశంలో ఏం చేద్దాము అని నేను చాలా తక్కువ పీరియడ్ అనుకోండి. ఫిజిక్స్ మేడం, మన హెచ్ఎం మేడం వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఏం చేద్దాం అన్నా కూడా ఫైనల్ డెసిషన్ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక రాష్ట్రపతి సంతకం అయినట్టుగా సారు సంతకం అయిన తర్వాత మిగతా ఇంప్లిమెంటేషన్ జరుగుద్ది. అంటే ఆ లెవెల్లో అక్కడికి రావడానికి సార్ యొక్క కృషి. అంటే సారు ఏదో నాకు ఎప్పుడు చూసినా కూడా నన్ను అలా మెచ్చుకోవాలా ఇలా మెచ్చుకోవాలన్నా సారు చేస్తూ పోతూ ఉంటారు. అంతే గీతలో కూడా, భగవద్గీతలో కూడా చెప్తా ఉంటారు. ఏం చెప్తారు? మనం చేసే పని చేసుకుంటూ పోతే ఫలితం ఆశించకుండా చేస్తే ఆటోమేటిక్గా ఫలితం వస్తుందని. మరి ఆ ఫలితం సార్కి ఈరోజు కనపడుతుంది పిల్లల రూపంలో.
సార్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మరి మేము ఎప్పుడు కూడా ఈ స్కూల్ని మర్చిపోరు. మేమేం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఈ స్కూల్తో చాలా అనుబంధం ఉంది. మీరంతటా మీరు వాలంటీర్గా 10th క్లాస్ పిల్లల్ని పంపిస్తారు అన్నప్పుడే మీ యొక్క నేచర్ ఏంటో అర్థమైంది. మీరు పిల్లల పట్ల ఏ విధమైనటువంటి ఎంత ప్రేమని, వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు అని. సార్ ఓకే మేడం, హెచ్ఎం గారికి ధన్యవాదాలు అవకాశం ఇచ్చింది. My name is Himalaya Singh. I am studying in 6th class. I wish you many more happy returns of the day, sir. ఫస్ట్లో నాకు చాలా భయం వేసేది జాయిన్ అయినప్పుడు. మ్యాథ్స్ సార్ అంటేనే నాకు చాలా భయం ఫస్ట్లో నుంచి. 10 days అలా చాలా భయపడేదాన్ని, కానీ నాకు అర్థమైంది. It is hearty welcome to our Mr. Kasi. Most welcome. మీరు పోతే మాకు బాగానే ఉంది సార్. మీరు పోతే నాతో పైపులు బాగా మీరు చేయించినంత పని మాతో ఎవరు చేయించలేదు సార్. సార్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. సార్ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు సార్ని చూశాను. అప్పుడు మధ్యాహ్నం అందరూ మెడిటేషన్ చేస్తున్నారు. నేను అఖిలానందన్ నన్ను పిలుస్తా అంటే సార్ చూసి కొట్టారు. సార్ బాగా కోపం ఎక్కువ అనుకొని నేను ఏడ్చుకుంటూ వచ్చి లోపల పోయి క్లాస్లో పోయి ఏడ్చుకుంటూ పోయి తర్వాత సారు కోపమే కాదు జోక్స్ కూడా వచ్చాయి. తర్వాత క్లాస్లోకి వచ్చినాక తెలిసింది. సార్ మీరు రిటైర్మెంట్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది సార్. మ్యాథ్స్ సార్ అంటే చాలా భయం, కానీ ఇప్పుడు తెలిసింది నాకు మ్యాథ్స్ సార్కి చాలా కోపం అని. కానీ కోపంలో సరదాలో ఉంటారు. మా క్లాస్లో వస్తే చాలా జోక్స్ చేస్తారు మాతో. మా కోసం మా క్లాస్ వాళ్ళకి ఏం రాకపోయినా సరే ఇక్కడ కూర్చోబెట్టి మాకు చదివించేవారు. ప్రతిరోజు మ్యాథ్స్ అని ఇంగ్లీష్ అని ప్రతి ఒక్క సబ్జెక్ట్ చదివించేవారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మొదటిసారికి జన్మదిన శుభాకాంక్షలు. మరొకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సారు సకల కళ ప్రవీణులు. వాటిలో చెప్పడానికి చాలా ఉన్నాయి, ఒక్కటి చెప్తా ఓన్లీ, తక్కువ టైం కాబట్టి ఒకటి. కరోనా టైంలో ఒక చిన్న షార్ట్ ఫిలిం తీశారు సార్. కారు ఇక్కడే యాక్షన్ చేశాను, ఇదే వేదిక. అసలు నేను ఆ వీడియో చూసిన తర్వాత సర్ప్రైజ్ అయ్యాను. అసలు ఎలా చేయాలో అలా కరెక్ట్ చేశారు ఆ వీడియో. ఈరోజు కూడా 9th క్లాస్లో ప్లే చేసి చూపించారు. ఈరోజు కూడా చూస్తే అసలు నిజంగా మంచి యాక్టర్ ఉన్నారు సార్. యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్తే నందమూరి తారక రామారావు స్టేజ్ అన్నమాట సార్. దాంట్లో వచ్చేసి ఒక బాటిల్లో ఎగిరి దాంట్లోకి వెళ్ళిపోవాలి సార్. ఇట్లా ఎగిరి వెళ్ళిపోయారు, రియల్గా వెళ్ళినట్టుగా వచ్చేసింది అది. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి వచ్చి ఆ బాటిల్లో వాటర్ ఇట్లా తాగాలి. తాగి ఉమ్మేయాలి. ఉమ్మితే అంటే ఒక స్కెల్టన్ బయటకు వచ్చేస్తుంది. ఆ బాటిల్లో తను ఉన్నారు, అదే తాగుతాడు. తాగిన తర్వాత నోట్లో నుంచి మళ్ళీ స్కెల్టన్ వచ్చేసి అక్కడ డ్యాన్స్ చేస్తుంది. అదే టైంలో అది డ్యాన్స్ చేస్తున్నప్పుడు దాంతోపాటు సార్ ఇలా డ్యాన్స్ చేస్తారు. దాంతోపాటు ఈక్వల్గా వేశారు. నేను ఎంత ట్రై చేసినా అది రాలేదు ఆ డ్యాన్స్. సార్ ఎంత పర్ఫెక్ట్గా వేశారు, మామూలుగా. సో
మరొకసారి హ్యాపీ బర్త్డే టు మీ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అరే అందులో పెట్టొచ్చు కదా ఇది మైక్ లో అజారుద్దీన్ మైక్ లో పెట్టుకురారా మనమందరం కోరుకున్నట్టే ఇందులో కూడా వచ్చింది. మరి మధు సార్ విద్యార్థులను తన బోధనా రీతులతో ఆకట్టుకుని ఈ రోజులలో ఉపాధ్యాయులు పిల్లల పైన ఎలాంటి శిక్ష విధించాలన్నా భయపడుతున్న రోజులు. ఇలాంటి రోజుల్లో కూడా మధు సారు సామదాన భేద దండోపాయాలలో అన్నిటిని ఉపయోగించి మెప్పించగలరు. మరి ఎవరైతే పూర్తిగా కమిట్మెంట్ ఉన్న టీచర్ అవుతారో వాళ్ళు మాత్రమే అవన్నీ ఉపయోగించగలరు. మరి అదేవిధంగా పాఠశాల అడ్మినిస్ట్రేషన్లో ఎవ్రీడే నూతన పోకడలు, నిత్య నూతనంగా పాఠశాలను ముందుకు నడిపిస్తారు. All of you, good afternoon. My name is Chetashree. I am studying 10th class. Once again, happy birthday, sir. ఇక్కడ పనిచేసిన చాలా వ్యవస్థలో గైడ్ గా వ్యవహరిస్తారు. మరి బయట చూసినట్లయితే మధు సార్తో చేయడం అంటే కాంప్లికేటెడ్ సార్, మధు సార్ అనే మాటే వింటాము. కానీ చేసినప్పుడు చాలా మంది అడుగుతారు ఎక్కడ అంటే మీ స్కూల్లో ఎవరు స్టాఫ్ అంటే మధు సార్ పేరు చెప్పగానే సార్ చాలా కాంప్లికేటెడ్ కదా అంటారు. కానీ మరి పిల్లలు చెప్పారు చూసారా, ఫస్ట్ మధు సారు చాలా కోపం అనుకున్నాం, తర్వాత కలిసిపోయారని. ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళందరూ మధు సార్ని దగ్గరగా చూడకపోవడం వల్ల కాంప్లికేటెడ్ అని అనుకుంటున్నారని. మరి సభకు నమస్కారం. వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కళ్ళార కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా మన మధు సార్కి శుభాకాంక్షలు తెలుపుతూ వారి కళ్ళ ద్వారానే ఆనంద బాష్పాలు కనబడుతున్నాయి. కాబట్టి భగవద్గీతలో ఒకటి చెప్పుంది, ఒక శ్లోకం ఉంది. ఏంటంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇవి రెండింటిని తట్టుకుంటూ ముందడుగు వేసేవాడే స్థితప్రజ్ఞుడు. కాబట్టి అటువంటి లక్షణాలు మధు సార్లో ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చదువుతూ అందరూ ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. Hello everyone, my name is S.K. Azharuddin. I am studying 9th class. First of all, I wish you many more happy returns of the day, sir. మీరు చెప్పిన ఫార్ములాలు లెక్కలు మా గుండెలో నిలిచిపోయాయి. మీరు చెప్పిన లెక్కలు చాలా అద్భుతంగా చెప్పినందున మా మైండ్లో కూడా ఇప్పటి కూడా ఫీడ్ అయి ఉన్నాయి.
మీరు 31 నవంబర్న రిటైర్మెంట్ కావాలన్నా మాకు చాలా బాధగా ఉంది. మీలాంటి లెక్కల టీచర్ మాకు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ కోరికలు సార్ మన్నిస్తారని నేను ఆశిస్తూ వేరే పిల్లలకి కూడా ఒక్కటి మాత్రం చెప్తున్నారు పిల్లలారా, మన సారు రిటైర్మెంట్ అనేది అఫీషియల్ అయింది కానీ మనకు కాదు. సార్ మీకోసం ప్రతిరోజు వస్తానని వాగ్దానం చేశారు. అలాంటి పరిస్థితి మనం కల్పించాలి. చక్కగా సార్ కష్టపడి చదువుకుందాం, సార్ యొక్క పేరుని మనం నిలబెడతాం. సరేనా? రా ఫస్ట్ టైం చూడతాం. మళ్ళీ మమ్మల్ని స్కూల్లో చేర్పించడానికి కానీ వచ్చినప్పుడు అప్పుడు చూశాను. మ్యాథ్స్ అని ఫస్ట్ రోజు చూసినప్పుడు కోపం ఎక్కువ అనుకున్నాను, కానీ మాకు అప్పుడు తెలియదు. మేము 8th క్లాస్ నుంచి మ్యాథ్స్ చెప్పడం మొదలుపెట్టిన కాడ నుంచి సార్ కొంచెం లెక్కలే కాకుండా జోకులు కూడా బాగా చేస్తారు. అందుకే మేము సార్తో కొంచెం క్లోజ్గా ఎక్కువగానే ఉంటాము. మేము సార్తో ఇప్పటికీ టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది. మేము ఇప్పటికి వచ్చి 4 years అయింది. ఇక్కడ మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. మ్యాథ్స్ సార్ చెప్పిన ఫార్ములాలే కానీ లెక్కలే కానీ మాకు చాలా ఇష్టం అని చెప్పి మాకు చాలా మైండ్లో బాగా ఎక్కించుకున్నాం. అంతేకాకుండా మ్యాథ్స్ సార్ పోయినసారి అంతగానో క్లిక్ చేయకపోయినా ఇప్పుడు బాగా చేయించారు. ఇప్పుడు రిటైర్మెంట్ కావడం ద్వారా మేము చాలా బాధపడుతున్నాము. దీనికి కారణం ఈయన కంటే మంచి సార్ వస్తారనుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే సార్. మాతో సార్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. లెక్కలు అర్థం కాకపోయినా మళ్ళీ చెప్పేవారు. మళ్ళీ చెప్పేవారు. సార్ మాతో మంచిగా మాట్లాడుతూ జోక్స్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మధు సార్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటైనటువంటి పండుగ వాతావరణానికి విద్యార్థులకు నా ఆశీస్సులు, ఉపాధ్యాయులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మధు సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటివి ఎన్నో ఇంత ఉత్సవాల్లాగానే మీరు జరుపుకోవాలి అని కోరుతున్నాను సార్. పుట్టినరోజుని ఈ విధంగా పిల్లలతోటి అసలు ఈ విధంగా గడపాలనేది పాత ఆలోచన అయినా కొత్తదనాన్ని సార్ దానికి ఆపాదించి మొత్తం అందరితో పొద్దు నుంచి సాయంత్రం వరకు విద్యార్థులతో గడిపే విధంగా సార్ ప్లాన్ చేయడం అనేది చాలా బాగుంది సార్. అది నాకు తెలియదు కమ్మా, నేను అనేది అది కాదు. సరే ప్లాన్ కాదు, అనుకున్నది ఈ విధంగా ఇంత చేయడం అనేది నేను ఎంతో అభినందించదగినది. అందరూ కూడా ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఇంత చక్కగా అయితే పిల్లలు మాట్లాడారు, టీచర్స్ అందరు మాట్లాడారు. ఈ మొత్తం మాటలన్నీ నావే, ఎందుకంటే నేను మాట్లాడాలనుకున్నవి మొత్తం మాట్లాడారు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఎంత చెప్పినా తరగదు. మధు సార్ అంటే ఎంత చెప్పినా తరగదు, అసలు ఎంత చెప్పినా తరగదు. కానీ అయితే ఒకటమ్మా చెప్పాక మాట్లాడినని అదొకటి. మళ్ళీ పిల్లలు మీరు చెప్పారమ్మా, సార్ అంతా స్ట్రిక్ట్, కోపము, ఇవన్నీ ఇదంతా మనకి జీవితంలో ఉపయోగపడేది. కాకపోతే ఇప్పుడు కొంచెం చేదుగా కష్టంగా ఉంటాయి. భవిష్యత్తులో అవే మనకి అమృతం అన్నమాట. అది సార్ అంటే. తర్వాత అసలు టైం దొరకదేమో సార్ గురించి మాట్లాడడానికి అనే ఒక ఫియర్ ఉంది నాలో. మీ అందరికీ మధు సార్ అంటే భయము, ఇంకోటి ఏదో భయం. నాకు ఏ భయం లేదు, కానీ మధు సార్ని గురించి మాట్లాడడానికి టైం దొరకదనే భయం. రేపు రిటైర్మెంట్ కూడా మరి ఆ రోజంతా ఎంతమంది వస్తారు, ఎంతమంది మాట్లాడతారు, నన్ను మాట్లాడనిస్తారా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అంతసేపు మాట్లాడేందుకు అవకాశం కూడా లేదు. పిల్లలు అలా కాదు కదా, ఒక మీటింగ్ ఉంటుంది, రిటైర్మెంట్ రోజు ఉంది, చాలా మాట్లాడతా. కానీ అసలు అవకాశం కూడా టైం సరిపోతుందా అన్నది. అంటే చెప్పేది ఏంటంటే అన్ని విషయాలు చెప్పేవి ఉంటాయి సార్ గురించి అనేది. పిల్లలు మీరు సార్ చెప్పినవన్నీ చక్కగా పాటించడమే మీరు సార్కి ఇచ్చే గౌరవం. మీ
ఇక్కడ ఒక మాట సార్, మీరు ఆ విద్యార్థుల గుండెల్లో ఉన్నారు. వాళ్ళు భగవంతుడిని మనం ఎలా పూజిస్తామో విద్యార్థులు ఆ విధంగా మిమ్మల్ని కొలుస్తారు సార్. ఎప్పటికీ వాళ్ళ గుండెల్లో ఉంటారు. వాళ్ళే కాకుండా మా ఉపాధ్యాయుల్లో కూడా వాళ్ళందరి మనసుల్లో మీలాగా మేము ఉండాలి అనేటటువంటి ఆ స్పిరిట్, ఆ స్ఫూర్తిని మీరు వాళ్ళకి ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇంకో కొన్ని విషయాలు చెప్పాలి అంటే, మధు సార్ అంటే మధు సారు నాకు కూడా అసలు తెలియదు. ఈ సార్ స్కూల్కి వస్తున్నప్పుడు మా ఇంటి వెనకే సార్ ఇల్లు, కానీ నాకు మధు సార్ తెలియదు, నేను ఆయన చూడలేదు. అంటే నేను అలా ఉండేదాన్ని, నా పద్ధతి ఆ విధంగా ఉండేది. స్కూల్కి వస్తే స్కూలు, ఇంటికి వెళ్ళిపోవడం, ఆ ఇంట్లో పని తప్ప ఇంకొకటి పట్టించుకోవడం. సార్ ఎవరో ఈ స్కూల్కి వచ్చాకో వస్తున్నారు అనగానో ఓ రోజు సార్ సింగభూపాలెం వెళ్తూ ఉంటే ఆ రోజు బండి మీద చూసాము నేను మా సార్, ఈ సారే మధు సార్. ఎప్పుడైనా కనపడ్డా కూడా నాకు అంతగా పేరు తెలియదు, ఎవరో కూడా తెలియదు. అయితే ఇక్కడ సారు యొక్క ఆలోచన అందుకోవాలంటే ముందు ఆ సారు ఆలోచనని సేవలు మీకు ఎక్కడా దొరకవు అసలు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మధు సారి ఆలోచనలు, ఆ డిసిప్లిను, ఆ అడ్మినిస్ట్రేషను, ఇవన్నీ కూడా సార్కి చక్కటి అనుభవం, ప్రైవేట్ స్కూల్స్లో చేసినది అన్నీ ఉన్నాయి. సార్ తనకంటూ తనకు ఒక ప్లానింగ్ అన్నీ ఉంటాయి. అసలు ముందు సార్ ఐడియాలజీని అర్థం చేసుకోగలిగే స్థాయి లేదు, అంటే నాకైతే లేదు. అలాగే ఎవరైతే సార్ని విమర్శించేవాళ్ళో వాళ్ళకి అంతకన్నా లేదు. అది ఉంటే సార్ ఏంటో సార్కి దగ్గరగా ఉంటేనే అర్థమవుతుంది. ఒక మనిషిని ఒకసారి చూసి, 2 సార్లు చూసి, ఒక 10 సార్లు చూసి అంచనా వేయలేదు. కొంతకాలం వాళ్ళతో ఉంటూ వాళ్ళ మనస్తత్వం మనం గ్రహించినప్పుడే అది తెలుసుకుంటాం. అంటే సార్ చెప్పేవి చాలా విషయాలు కొన్ని ఈ మధ్యన జరిగినప్పుడు కూడా మాకు అసలు అర్థం కాలేదు. 3-4 సార్లు తర్వాత కానీ సార్ అన్నది ఏంటో ఫాలో అవ్వలేకపోయాం. అంటే అంత ఆలోచనలో సార్ ముందు ఉంటారని చెప్తున్నాను. అలాగే మధు అంటేనే అమృతం, మధు అంటే అమృతం. ఆ పేరు మధుసూదనుడు కూడా మధుకైటపులు అనే రాక్షసుల్ని విష్ణుమూర్తి సంహరించడం వల్లనే మధుసూదనుడు అనే పేరు వచ్చింది. ఇక్కడ మధుకైటపులు అనే రాక్షసులు అంటే మనలో ఉండే చెడ్డ గుణాలు, మరి నిర్లక్ష్యము, ఇటువంటి వాటిని అన్నిటినీ పోగొట్టే సార్గా నేను మధు సార్ని భావిస్తానన్నమాట. అలాగే నేను ఎప్పుడూ సారే హెడ్ మాస్టర్గా నేనైతే భావించే ఉన్నాను. ఇంకొకటి, ఈ స్కూల్లో భరోసా, సార్ ఉంటే భరోసా, అదే భరోసాతో సార్ అంటే అంతకుముందు ఉన్నాను, సార్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా సార్ ఉన్నారని ఒక ధైర్యంతో, భరోసాతో, ఇందాక మేడం చెప్పారు శాంతిశ్రీ గారు, అలాగా ఈ స్కూల్లో ఉండి నేను వెళ్ళాను. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సారు విద్యార్థుల గుండెల్లో ఉండిపోతారు, అలాగే మా టీచర్స్ గుండెల్లో కూడా ఉండిపోతారు. ఒక టీచర్ గొప్పతనం అది. మామూలుగా స్టూడెంట్ నెంబర్ 1 అంటారు కదా, టీచర్ నెంబర్ 1, టీచర్ నెంబర్ 1. ఏం చెప్పినా అసలు తక్కువే. కాకపోతే మనము సార్ యొక్క ఆలోచనని అర్థం చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన స్థాయిని మనమే పెంచుకోవాలి. అంటే సారు ఎంత విలక్షణ, ఇందాక సార్ చెప్పారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. ఈరోజు మ్యాథ్స్ సార్ బర్త్డే అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మ్యాథ్స్ సార్ ఇలాంటి బర్త్డేస్ ఇంకా చాలా ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మ్యాథ్స్ సార్ రిటైర్ అవుతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. మ్యాథ్స్ సార్ మాకు నెక్స్ట్ రిటైర్ అయిన తర్వాత ఎవరు వస్తారో తెలియదు. మాకైతే మ్యాథ్స్ సార్ రోజు వచ్చి 2 పీరియడ్స్ క్లాసెస్ తీసుకొని మంచిగా క్లాస్ చెప్పి వెళ్తారనుకుంటా. మాకు మ్యాథ్స్ సార్ క్లాస్లో ఏ రోజు మంచి మాటలే చెప్తారులే కానీ ఒక్కరోజు కూడా చెడు మాటలు అనేవి చెప్పరు. అందరూ మంచిగా చదువుకోవాలి అని చెప్తారు కానీ ఒక చెడు మాట అనేది మ్యాథ్స్ సార్ నోట్ల నుంచి రాదు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు. ఫస్ట్ హ్యాపీ బర్త్డే సార్. అప్పుడు నేను 6th క్లాస్ వెళ్ళినప్పుడు సార్ చూసిన జోకులు బాగానే తండ్రి.
అప్పుడు 6th క్లాస్ ఉన్నప్పుడు జోకు బాగా వేసాడు 8th క్లాస్లో. అప్పుడు నేను అన్నం బిల్లులు ఆడిపోతే చాలా మెరిటైన్ చేసేవాడు, కర్రబెట్టి కొట్టేవాడు. అప్పుడు నాకు భయం వేసింది, ఇమ్మటే ఉడికినా మెరిటైన్ చేసిన. హ్యాపీ బర్త్డే చెప్పొచ్చేసాయి. హ్యాపీ బర్త్డే. Good afternoon. My name is S. Nagalakshmi. I am studying 10th class. Once again, sir, happy birthday to you, sir. ఈరోజు సార్ బర్త్డేకి మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఇలాంటి స్కూల్కి రావడం మాకు చాలా అదృష్టం. సార్ రిటైర్ అవుతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. సార్ చాలా పనులను వదులుకొని మాకు ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటారు. రిటైర్ అయిన తర్వాత కూడా మాతో జోస్గా ఉండి మాతో గడిపి మళ్ళీ స్కూల్కి వచ్చి మాతో గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాతో మాత్రం ఫ్రెండ్లీగా ఉంటాడు. అవును మేడం, ఇందాక కూడా బజార్ మీద చేతులు వేసాను, కానీ సారు రిటైర్మెంట్ అవుతున్నారని తెలిసినాక చాలా బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మిమ్మల్ని 6th క్లాస్లో చూసినప్పుడు మిమ్మల్ని నేను 6thలో ఉన్నప్పుడు అనుకున్నాం కదా 8thలోకి వస్తే సార్ ఎంత కొడతారో అని చాలా భయపడ్డాం. కానీ మీరు 8thలో మాకు వచ్చి లెసన్స్ చెప్పినప్పుడు ఈ 6thలో ఉన్నప్పుడు చూసిన మధు సార్ మేము 8thలో చూసిన మధు సార్ చాలా తేడా అని మాకు అర్థమైంది. మీరు చాలా బాగా చెప్పారు సార్ మాకు. కానీ మీరు వెళ్ళిపోతున్నారనే ఒక విషయం వింటేనే మాకు చాలా బాధేస్తుంది. మీరు వెళ్తారని మాకు చెప్పినప్పుడు మేము చాలా అందరం అనుకున్నాం కదా సార్ ఇంకొన్ని రోజులు ఉంటే చాలా బాగుండేది, మా 10th అయిపోయే వరకు అనుకున్నాం. కానీ మీరు వెళ్తున్నారనే ఆ విషయంలో మాకు చాలా బాధగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మ్యాథ్స్ సార్ నాకు ఫస్ట్లో తెలియదు, 7th క్లాస్లో వచ్చినప్పుడు కొంచెం కోపం ఏమో సార్కి అనుకున్నా. అయితే ఇక అప్పటి నుంచి కొంచెం క్లోజ్గా ఉన్నారు. సార్ అంటే నాకు అసలు భయం లేదు, అందరికీ భయం ఉందంటారు కానీ నాకు అసలు భయమే ఉండదు సార్ దగ్గర. ఎప్పుడు కొడతారు అది ఇలా అంటారు కానీ నాకు అసలు భయమే ఉండదు సార్ దగ్గర. కానీ ఒక రోజు నవ్వుకుంటూ వస్తున్నాను, ఏంటి సార్ నన్ను చూసి నవ్వుతున్నారంటే బిందు బిందు ఏది అన్నారు. బిందు అంటే ఏంటి సార్, నేనే కదా సార్ అంటే కాదు బిందు బిందు ఏది అన్నారు. నాకు అర్థం కాలేదు. బిందు అంటే నీ మొహంలో ఉండేది ఎప్పుడు లేదు అన్నారు. అప్పటి నుంచి నాకు బిందు అంటే నేనే గుర్తుకొద్దు, బిందు అంటే నా బొట్టుపిల్ల గుర్తుకొద్దు నాకంటే. అప్పటి నుంచి సార్ కొంచెం క్లోజ్గా ఉండడం మొదలెట్టారు. 10thలో అయితే చాలా చెప్తారు సారు, ఇలా నేర్చుకోండి అలా నేర్చుకోండి. మంచి చెప్పిన వాళ్ళు ఎవరు వినాలి, నేనైతే వినాలి అని ట్రై చేస్తాను. కొంచెం వింటాను, కొంచెం వినను. ఎంత ట్రై చేసినా కానీ కొంచెం వింటా. సార్ చెప్పే దాంట్లో చాలా నిజం ఉంది. సార్ వెళ్ళిపోతున్నారంటేనే కొంచెం బాధగా ఉంది. మళ్ళీ వస్తున్నారని ఇవాళ చెప్పారు సార్, మీ 10th ఎగ్జామ్ అయిపోయేదాకా మేము వస్తామని చెప్పారు. మళ్ళీ ఒకటి మీ గ్రూప్ ఫోటో దిగి క్లాస్ రూమ్లో గుర్తు పెట్టుకోవాలని అనుకున్నారు సార్ కూడా చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. సార్ మేము ఉండేదాకా వస్తారన్నారు. అందుకు ఈ అవకాశం ఇచ్చిన అవును అదృష్టం. అందజేస్తున్నారు. అందరికీ నమస్కారం. మ్యాథ్స్ సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. స్కూల్లో మ్యాథ్స్ సార్ అంటే అందరూ భయపడతారు, ఎందుకంటే మ్యాథ్స్ సార్ క్రమశిక్షణ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అందరితో జూవియల్గా కూడా ఉంటారు. సార్ మాకు మ్యాథ్స్ చెప్పాలని కోరుతున్నాం. సార్ మీరు స్కూల్లో ఉంటేనే అందం వస్తుంది సార్, మీరు లేకపోతే మేము బాధపడతాం సార్. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోరుతున్నాను సార్. మీరు అభిమానం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్.
name is Ishita. I am studying 6th class. Happy birthday, Maths sir. ప్రతిరోజు మ్యాథ్స్ సార్ ఇక్కడ 7th పీరియడ్ 8th పీరియడ్ కూర్చోబెట్టి ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ వర్డ్స్ రాసి చదివించేవాళ్ళు. మ్యాథ్స్ సార్ వల్ల ఈ స్కూల్లో చాలా మార్పు వచ్చింది. ఫస్ట్ నాలాంటి రోజు మూసుకోవడం నేర్చుకున్నారు. సార్ ప్రెజ్ లో కూడా ప్రతిరోజు స్కూల్ కి రాని వాళ్ళని అక్కడ నిలబెట్టేవాళ్ళు, ఆబ్సెంట్ అయిన వాళ్ళని, ఇంకా సివిల్ డ్రెస్ లో వచ్చిన వాళ్ళని కూడా అక్కడ నిలబెట్టేవాళ్ళు. సార్ ప్రతిరోజు మధ్యాహ్నం మెడిటేషన్ చేయించేవాళ్ళు. సార్ చాలా మంచివారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హ్యాపీ బర్త్డే సార్. నీకు చెప్పాలనుంది, నీ డ్రెస్సింగ్ అంతా వెరీ గుడ్. ఓకే అమ్మా, మా సంతోషాన్ని పిల్లలు మాట్లాడొద్దురా, శశి అక్క మాట్లాడుతుంది, వినాలి. అప్పుడప్పుడే మాట్లాడుద్ది శశి అక్క, తెలుసు కదా. ఫస్ట్ స్కూల్ కి రావాలంటేనే మొదటిసారి చూస్తేనే భయం వేసేది బాగా, కానీ రాను సార్ అంటే భయం అంటే ఒక రెస్పెక్ట్ తో కూడిన భయం. ఫస్ట్ ఎంత భయపడ్డామో తర్వాత సారు నిలబడ్డా కూడా కూర్చోమ్మా అమ్మ అనే పిలుస్తారు ఎప్పుడు. సార్కి ఎక్కువ డిసిప్లిన్ గా ఉండాలి పిల్లలు. డిసిప్లిన్ అంటేనే సార్. సార్ ఎక్కువ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. సారు రాగి జావ తాగడం కోసం, అదేవిధంగా మెడిటేషన్ కోసం స్ట్రిక్ట్ గా ఉంటారని చెప్పారు. పిల్లల్లో ఫిజికల్ హెల్త్ మరియు మెంటల్ హెల్త్ డెవలప్ కావడానికి అలాంటి స్టెప్స్ తీసుకుంటారు. మై నేమ్ ఇస్ శ్రావ్య. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్. హ్యాపీ బర్త్డే సార్. మీరు ఈ స్కూల్కి రావడానికి, మీరు ఈ స్కూల్కి వచ్చినందుకు మీరు ఈ స్కూల్కి రావడం అది మా అదృష్టం సార్. మీ పనులను ఎన్నో వదిలిపెట్టి మాకు ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటున్నారు సార్. అలాగే మీరు రోజు క్లాస్కి వచ్చి ఒక మాట చెప్పేవాళ్ళు సార్, అరే మీకు వెనక ముందు ఎవరు ఉండేటోళ్ళు కాదురా, మీరు కష్టపడాలి, సాయంత్రం అందరూ చదువుకోవాలని ప్రతిరోజు చెప్పేవాళ్ళు సార్. అసలు ఎవరు వినేవాళ్ళే కాదు సార్. కానీ మీరు ఇప్పుడు రిటైర్ అవుతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది సార్. అసలు మీకు చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదు. అసలు మీరు రిటైర్ అవుతున్నందుకు మేము చాలా బాధగా ఫీల్ అవుతున్నాం సార్. సార్ ఎప్పుడు గుర్తుంటారు నీకు? నీ పుట్టినరోజు సార్ పుట్టినరోజు ఒకటే. మాట్లాడాలి, మీ లోపల ఎక్స్ప్రెస్ చేయాలి. మీతో ఉన్న అనుబంధం ఎవరు విడదీయలేదు సార్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము సార్. మేము ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. గౌరవ సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి సీతా మేడం గారికి, అలాగే పాఠశాల ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. పిల్లలకి శుభాశీస్సులు. సరే, మరి ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి మా అన్నయ్య మధు సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చాలామంది వక్తలు ఇప్పటి వరకు మధు సార్ గురించి చాలా విషయాలు చెప్పారు. వాళ్ళు చెప్పారు, ఇక్కడ కూర్చున్న పిల్లలంతా కూడా అనుభవించి ఉంటారు. సో ఎక్కువగా నేను ఈరోజు మాట్లాడాను, కానీ మధు సార్ లాంటి వ్యక్తులు అరుదుగా తారసపడుతూ ఉంటారు. వాళ్ళతో పాటు మనం పనిచేయడం అనేది ఎప్పుడో ఏ జన్మలోనో కొద్దో గొప్ప పుణ్యం సంపాదించుకుంటే ఈ జన్మల ఆ సుకృతం ఇలాంటి మహనీయులతో కలిసి పనిచేయడానికి మనకి దోహదపడుతుంది. అలా ఈ పాఠశాలలో కొంతకాలం మధుసార్ సాంగత్యం నాకు లభించడం ఒక వరంగా భావిస్తూ, ఆ వరం ద్వారా లభించినటువంటి
ఈ ఆత్మీయతలు, ఈ అనుభూతులు ఇవన్నీ కూడా పదిలంగా దాచుకుంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి పుట్టినరోజు బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. మధు సార్ నాకు చాలా కొద్ది పరిచయమే, అంటే నేను జూలై 22న వచ్చాను. అంటే ముందు కనుక్కున్నా నేను కూడా, ఎందుకంటే నా ఈ 15 ఇయర్స్ జర్నీ అంతా ఆఫీసులో జరిగిపోయింది. స్కూల్కి రావడం ఫస్ట్ టైం నేను ఇక్కడ. అలాంటప్పుడు స్కూల్ వాతావరణం ఎట్లుంటుంది అంటే సీతా మేడం గురించి చెప్పారు. తర్వాత మధు సార్ అని ఉంటారమ్మా, మధు సారే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, సార్ దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సరే వచ్చాను, కానీ అసలు నేను బయట విన్నదానికి ఇక్కడికి చాలా తేడా. సార్కి ఏమి ఇగో ఉండదు, ఆయన సంతోషమైన ఏదైనా స్కూల్తోనే పంచుకుంటారు, ఏ పని చేయడానికి కూడా వెనకాడేయరు. ఆయన ఒక టీచర్గా పనిచేస్తారు, పిల్లల విషయంలో ఏ చిన్నది అక్కడ రిపేర్స్ కానీ ఏదైనా అసలు మొహమాట పడరు, సిగ్గుపడరు, ఇగో ఉండదు. నాకు తెలిసి సార్ ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్. ఆయన మంచి సక్సెస్ఫుల్గానే ఒక టీచర్గా ఆయన పూర్తి చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో మన మధ్య ఆయనతో కొంతకాలమైనా ట్రావెల్ చేసినందుకు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సారు నేను కలిసి చాలా పనులు చేశాను మేడం. సార్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, అందరితో మంచిగా ఉంది. మా క్లాస్ వాళ్ళకి కొద్దిగా సార్కి ఇబ్బంది చేశారు. ఇక్కడ నేను 6 సంవత్సరాల పైన సర్వీస్ చేశాను. సర్వీస్ చేసి మరి అందరితో పాటు నేను నా విధుల్ని నిర్వర్తించా. ఈ క్రమంలో ఒక్కొక్కరితో నాకు ఒక్కొక్క రకమైనటువంటి అటాచ్మెంట్ ఏర్పడింది. నా ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, స్కూల్కి వస్తున్నామంటే సంతోషంగా రావాలి, సంతోషంగా వెళ్ళాలి, స్కూలు ఇల్లు ఒకటే అనే భావన నాది. ఎప్పుడైనా అందరికీ నమస్కారం. మ్యాథ్స్ సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. స్కూల్లో ఎవరు రాయి జావ తాగనప్పుడు సార్ క్లాస్ రూమ్కి వచ్చి అందరినీ పిలుస్తారు, కానీ చాలామంది వరకు రాయి జావ తాగట్లేదు. అందరూ రాయి జావ తాగాలని కోరుతున్నాను. మ్యాథ్స్ సార్ మెడిటేషన్ చేయనప్పుడు కూడా చెయ్యమని అందరినీ పిలుస్తారు. మ్యాథ్స్ సార్ మా ఆరోగ్యం కోసం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మళ్ళీ వచ్చే మ్యాథ్స్ సార్ మా అందరి కోసం మంచిగా మ్యాథ్స్ లెక్కలు చెప్తూ మమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. నా పెద్దోడికి హ్యాపీ బర్త్డే మధు సార్. ఇక మా అనుబంధం చాలా ఉంది, మాట్లాడడానికి నాకైతే మాటలు కరువైనాయి. నేను చెప్పాల్సిన విషయాలు మా పిల్లలు చెప్పారు. అరే పిల్లలు ఒక చిన్న మాట చెప్పనా, మీరు ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువ అన్నం తింటారా, ఆకలి లేనప్పుడు ఎక్కువ అన్నం తింటారా? ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువ అన్నం తింటారా? అందుకే మీకు ఆకలి బాగా పుట్టేట్టుగా మీకు కొంచెం టైం తీసుకుంటున్నాం. ఎందుకంటే సార్ మిమ్మల్ని ప్రత్యేకమైన వంటకాలు చేయించారు. కొంచెం లేదు అట్లాగే ఓకే, ఈవెందో మీకు చాలా స్వీట్స్ ఉన్నాయి, మంచి భోజనం ఉంది. కొంచెం మరింత లేట్ అయితే అంత ఆకలిగా ఉంటారు. మీ కడుపు నిండాలి, మా పాత్రలు ఖాళీ అవ్వాలి, అలా ఉంది ఈరోజు. ఓకే, అదే మీరు ఇంకా చెప్పగలిగేది ఏం లేదు నాన్న. సార్ గురించి ఎంత చెప్పిన తగ్గే. సో వాళ్ళ అవకాశాన్ని సార్కి ఇద్దాం. కాకపోతే సార్తో కలిసి 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, ఇంకా పెట్టించేసేయండి, ఇంకా పని చేయాలని కోరుకుంటున్నాను. ఆ సందర్భంగా మా పెద్దోడికి అనేది మనసు నిండలేదే ఏనాటి బంధమి అనురాగం మనసు నిండలేదే ఏనాటి బంధమి అనురాగం ప్రియతమా.
ఒకటే, వృత్తి ప్రవృత్తి రెండు కూడా ఒకటే. నాకు ఇంటికి వెళ్ళినా కూడా ఈ స్కూల్ గురించి ఆలోచిస్తూ ఉంటా. ఏ స్కూల్కి ఎక్కడ పని చేసినా కూడా ఆ స్కూల్ గురించి, ఆ పిల్లల గురించే నేను ఆలోచిస్తూ ఉంటా. అలాగే కోసమే నేను బాగా డీప్ ఆలోచిస్తా. వాళ్ళ సౌకర్యాల కోసము, వాళ్ళ చదువుల కోసము, వాళ్ళ ఉన్నతి అభివృద్ధి కొరకే నేను ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటా ఉంటా. స్టూడెంట్సా మరియు టీచర్సా నువ్వు ఎటు దిక్కు అని చెప్పేది నేను ముఖ్యంగా ముందుగా మా స్టాఫ్లో కూడా చాలాసార్లు నేను చెప్తా ఉంటాను కొంతమందితో, నాకు పిల్లలే ముఖ్యం, తర్వాత టీచర్లు. పిల్లల సైడ్ మాట్లాడాలా, టీచర్ సైడ్ మాట్లాడాలా అనే సమస్య వచ్చినప్పుడు కూడా నేను పిల్లల సైడే మాట్లాడతాను. ఎందుకంటే నాకు పిల్లలంటే అంత ఇష్టం. ఎందుకు, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నాకు అర్థం కాని సబ్జెక్టులు చాలా ఉన్నాయి. అవి నాకు సరిగ్గా అర్థం అయ్యేది కాదు, చెప్పేవాడు కూడా లేదు. నేను మా ఇంట్లో నేను చిన్నవాడినైనా అందరు పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఆ టైంలో సరైనటువంటి గైడెన్స్ నాకు అందలేదు. అది నాకు చాలా బ్యాడ్. అట్లాంటి పరిస్థితులు మీకు రాకూడదు. గవర్నమెంట్ స్కూల్లో, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి ఎవరికి కూడా గైడెన్స్ లేక వెనకబడిపోకూడదు అనే తపన నాకు ఉంటుంది అనమాట. అందుకోసమని మీకు ప్రత్యేకంగా నేను బాగా శ్రద్ధ తీసుకుని చెప్పాలనిపిస్తూ ఉంటుంది. నేర్చుకునే వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే నేను పాఠశాల ఇప్పుడు కూడా ఏ పాఠశాల పనిచేసినా కూడా అదే విధంగా చేసుకుంటూ పోయాను. నాకు అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఏ స్కూల్లో కూడా పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. వేపులవాడ అనే స్కూల్లో పనిచేసినప్పుడు, నేను హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు నేను స్కూల్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. నాకు అక్కడ ఎదురు లేదు అనేది అంటే హాస్యాస్పదం అవుతాయేమో. అంటే నాకు ఎవరు కూడా ఎదురు చెప్పలేదు. పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ నాతో పాటు పని చేసుకుంటూ పోయారు. తర్వాత ఇంకో స్కూల్లో పనిచేశాను, కానీ సగం మంది పనిచేశారు, సగం మంది పని చేయలేదు. సరే అక్కడ ఇటు అయిపోయింది. 9 సంవత్సరాలు అక్కడ లాంగ్ టైం అక్కడే పనిచేయడం జరిగింది సింగపూర్ పాలనలో. తర్వాత ఇక్కడ వచ్చాను. వేపులవాడ తర్వాత నాకు బాగా నచ్చినటువంటి స్కూల్ ఏంటి అంటే ఇదే, పెనగడప. పెనగడపతో నాకు బాగా అనుబంధం ఏర్పడిపోయింది. ఎట్లా ఏర్పడిందో, ఎందుకు ఏర్పడిందో నాకైతే తెలియదు. అది ఆటోమేటిక్గా వచ్చేసింది. అంటే అప్పటి వరకు చేసినటువంటి సర్వీసు అదే ఆ సర్వీసు ఎక్స్పీరియన్స్ తోటి కొంత ఎట్లాగో మెచ్యూరిటీ అనేది వస్తూ ఉంటుంది. నెమ్మదిగా గ్రాడ్యువల్గా టీచర్స్తో ఎలా మెలగాలి ఏంటి అనేది కూడా ఉండేది. అంటే నాకు ఒకప్పుడు ఎట్లా ఉండేదో దానికన్నా ఇంకా పాలిష్డ్గా మారాను. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తలు తీసుకోవడం వలన కొంచెం మంచిగా అనిపించింది. స్కూల్ని ఈ విధంగా తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనలు వచ్చాయి. చక్కగా చేసుకున్నాం. ఈ నేపథ్యంలో అందరూ టీచర్లు కూడా నాతో చక్కగా మరి కోఆపరేట్ చేశారు. వాళ్ళతో నాతో పాటు పనిచేశారు. నేను పనిచేశాను, పని చేయించాను. వాళ్ళతో పని తీసుకున్నాను. నేను నిజంగా పని చేయించడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి నేను పని తీసుకున్నాను. నేను ఆర్డర్లు వేసి కూడా మరీ పని చేయించుకున్నాను. ఎందుకు అంటే వాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఒకే పద్ధతిలో ఉన్నారు. మేమంతా కూడా ఒకే ట్యూన్లో ఉన్నాం. ఒకే పద్ధతిలో ఉండి ఒకే రకంగా ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఎవరు ఒకళ్ళు ఏం చేస్తారు కూడా చక్కగా నా సూచనలు కానీ ఏదైనా చెప్పినా కానీ బాధ్యతలు తీసుకుని చక్కగా నాతోటి పనిచేసి స్కూల్ అభివృద్ధి తీసుకురావడానికి పాటుపడ్డారు.
మరి ఇట్లాంటి టీచర్స్ని అంటే హెడ్ మాస్టర్ కదా నువ్వేం చేయించేదే అని అనొచ్చు మీరందరూ. హెడ్ మాస్టర్ ఉన్నా కాకపోయినా కూడా బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యత ఎవరైనా తీసుకోవచ్చు. ఎటువంటి బాధ్యత అయినా ఏదైనా ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవచ్చు. ఆ బాధ్యత తీసుకొని నాది ఈ స్కూలు, ఇక్కడ నేను ఒక టీచర్ని, నేను ఏదైతే చేయగలనో అవన్నీ చేయడానికి ప్రయత్నాన్ని చేయడానికి ఎవరు అనుమతి కానీ ఇది కానీ అవసరం లేదు అని భావిస్తాను నేను. ఒక మంచి పని చేయడానికి ఎవరు ముందుకు రాక్కర్లేదు. ఏది సాయం చేయడానికి చేసినా చేయకపోయినా మనం అంతా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరు సాయం ఆశించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హెడ్ మాస్టర్ దగ్గర నుంచి ఆఖరి చివరికి రజిత దగ్గర వరకు కూడా అందరూ కూడా మరి నా మాటని ఆనర్ చేసి ప్రతి విషయంలో కూడా నాకు తోడ్పాటు చేసి ఈ నా ఆశయాలకు అనుగుణంగా ఈ పాఠశాలని తీర్చిదిద్దాను. మరి వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో నేను అందరికీ కూడా ఒక అప్పీల్ కాదు, ఒక ఇది చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నేను మీరందరూ చెప్పారు నాతో సార్కి కోపం ఎక్కువ, సార్ చూస్తే భయం అయింది. కోపంగా అరిచాను నేను చాలాసార్లు అందరి మీద. ఈవెన్ హెచ్ఎం మేడం మీద కూడా చాలాసార్లు అరిచా. అది మీ మంచిదనం. గట్టిగా అరవడం కూడా జరిగింది. కొన్ని విషయాల్లో వ్యతిరేక కూడా మాట్లాడడం జరిగింది. మరి అలా మాట్లాడినందుకు నేను ఏంటంటే ఆ రోజు అప్పుడు నేను చెప్పలేకపోవచ్చు, కానీ నాకు మాత్రం ఇప్పుడు అనిపిస్తుంది సరే హార్ట్ చేసినట్టున్నారు చాలా మందిని, మన టీచర్లందరినీ. మరి అదే అంటే మీరు ఎవరు తీసుకోలేదు, అసలు అది అనుకోలేదు కూడా మీరు ఎవరు కూడా. ఇట్లా అరిచాడు కదా ఈ విధంగా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మరి మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మధుసూదన్ రావు సార్కి ఈరోజు ఎవరైతే జన్మదినం జరుపుకుంటున్నారో వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ పాఠశాలలో పనిచేసినప్పుడు మరి పిల్లలందరూ చెప్తున్నారు ఫస్ట్ సారు స్ట్రిక్ట్ అనుకున్నాం, తర్వాత మామూలుగానే ఉన్నారని. మరి మాతో అయితే ఎప్పుడు అలా లేరు, స్ట్రిక్ట్గానే ఉంటారు. ఏ పని చేస్తున్నా మధు సార్ చూస్తే ఏమంటారు అనే భయం ఏదో ఒక మూలన ఉంటుంది. సార్ చూడకుండా ఏదైనా చేద్దాం అనుకుంటే ఎక్కడి నుండో సార్ చూసి అడుగుతారు అనమాట. ఏదో ఒక పని చేద్దాం సార్ తెలియకుండా అనుకుంటే. మరి మీ భయాన్ని పోగొట్టారు సార్, కానీ మా భయాన్ని అయితే పోగొట్టలేదు. మధు సార్ ఏమంటారు అనేసి ఏ పని చేసేటప్పుడు కూడా అనుకునేవాళ్ళు. సార్ చెప్పినట్లు సారు బహుముఖ ప్రజ్ఞాశాలి. మరి సార్ నటన గురించి చెప్పారు, అది మేము వీడియో అయితే చూసాము, చేసినప్పుడు చూడలేదు. మరి చాలా చక్కగా పాటలు పాడడం, చక్కగా పాఠాలు చెప్పడం, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు అడ్మినిస్ట్రేషన్లో వారిదైన పంద స్టూడెంట్ సెంటర్గా ఉంటుంది వారి అడ్మినిస్ట్రేషన్. అది పాఠశాలను ఎంతో అభివృద్ధి పదంలో పయనింపజేస్తుంది. మరి అలాంటి సార్తో పనిచేయడం వల్ల అలాంటి మెలకువలలో కూడా తరఫీదు పొందే అవకాశం దొరికింది. మరి వారితో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి సార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు హ్యాపీ బర్త్డే సార్. మీరంటే మాకు చాలా ఇష్టం సార్. మీరు లెక్కలు చెప్తుంటే చేయాలనిపిస్తుంది సార్. మీరు ఇక్కడే ఉండాలనుకుంటాను సార్. థ్యాంక్ యూ. అన్ని రకాలుగా ముందుకు తీసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక బాధ్యత ఏంటి విద్యార్థులది అంటే దీన్ని మంచి చక్కగా ఉపయోగించుకుని మంచి మార్గంలో ప్రయాణించి చక్కగా విజయాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నా. మరి ఇప్పుడు ఇది ఏంటంటే ఈ సమావేశం ఏంటి అంటే నేను వీళ్ళందరికీ వీళ్ళ దగ్గర నుంచి నేనంటే నా పర్సనల్ కాదు, స్కూల్ గురించి నేను వీళ్ళతో కొద్దిగా గట్టిగా కానీ నెమ్మదిగా కానీ బుచ్చగించి కానీ పని తీసుకున్నా అనే కోణంలో ఆలోచించుకుంటూ ఒక చిన్నపాటి సన్మానం చేయాలి వీళ్ళకి అనే దాంతో నేను ఈ కార్యక్రమం పెట్టుకున్నా. మరి మీరందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు సరస్వతి మేడం గారు ఒక్కొక్కరిని పిలుస్తారు. మరి వాళ్ళందరికీ నేను గెస్ట్ చేద్దామని నేను క్లాస్ చదువుతున్నాను. సార్ నాతో చాలా జోక్గా ఉంటాను. సార్ పోయేసరికి నాకు చాలా భారంగా ఉంది. మధుసారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడం గారికి
సార్ చంద్రశేఖర్ సార్కి మేడం గారు అందరికీ నమస్కారం తెలియజేస్తూ పిల్లలకి ఆశీస్సులు తెలియజేస్తూ సార్ నేను ఒక వేరే స్కూల్ ప్రైవేట్ స్కూల్లా కాకుండా మీ కుటుంబం ఇది మన ఒక ఫ్యామిలీ లాగానే అనుకుంటున్నాను. ఒక స్కూల్ వేరే టీచర్ లాగా కూడా మీరు ఎప్పుడు నన్ను చూడలేదు. నిజంగా నేను ఒక అదృష్టం మీ ఇద్దరు స్టాఫ్ అందరం మా అదృష్టంగానే భావిస్తున్నాను. మీ అందరు మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ చూస్తున్నారు. మేము కూడా మీరు రిటైర్ అవుతున్నారంటే మరి ఎవరు ఎలా ఉంటారు మా రియాక్టర్ మాత్రం చాలా చాలా అది బాగా ఉంది చెప్పలేదు. సార్ భవిష్యత్తులో కూడా మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని ఇలాగ నేను నవ్వుతూ ఉండాలి, 10 మందికి పిల్లలకు మంచి సలహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా సార్. అలాగే రిటర్న్ అయ్యే రోజు మాకు అవకాశం వస్తుందని తెలియజేసాం. మా పిల్లలు మధు సార్ ఎప్పుడు చూసినా ఒక్కసారి మధు సార్ రాలేని రోజు అయితే మాత్రం నాకు ఖచ్చితంగా క్లారిటీ కనబడుతుంది. సార్ లేదంటే ఆ స్కూలు ఆ కళ కనబడదు. అది మధు సార్ రాలేదంటే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇక మధు సార్ ఉంటేనే ఏదైనా ఒక డిసిప్లిన్ అనేది మాత్రం కనబడుతుందని నమ్ముతున్నాను. ఏదైనా నిజంగా ఇందాక మేడం గారు అన్నట్టుగా నెంబర్ 1 టీచర్ అన్నారు మన అది టీచర్ నెంబర్ 1 గానే. ఎందుకంటే అన్ని లక్షణాలు టీచర్కి ఉండాల్సిన లక్షణాలు ఏ ఉన్నాయో అన్నీ పరిపూర్ణంగా మనం మధు సార్లో చూడవచ్చు. నిజంగా సార్ మీరు ఎనీ టైం పిల్లలకి ఎట్లా ఉండాలి, ఎట్లా రోడ్డు ప్రతిదీ ఇంటి దగ్గర ఏం చేయాలి, స్కూల్లో ఏం చేయాలి, పెద్దల పట్ల ఎలా ఉండాలనేది కూడా ఒక చక్కటి సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ జాగ్రత్తలు ఆడపిల్లల విషయంలో కానీ టీచర్లో కానీ స్నేహంగా ఉండే విధానం కానీ ఒక సీనియర్ ఒక జూనియర్ అని తేడా లేకుండా అందరితో సమానంగా ఈక్వల్ నన్ను ఒక సోదరులాగా ఎప్పుడు నన్ను సలహాలు ఇస్తూ ఉండే మధుసార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అట్లా అదే అంటే నేను హెడ్ మాస్టర్ అన్నారు. హెడ్ మాస్టర్ ఇందాక చెప్పి ఒక మంచి పని చేయడానికి హెడ్ మాస్టర్ అవసరం లేదు, కానీ హెడ్ మాస్టర్గా చేయవలసినవి కూడా కొన్ని ఉంటాయి. అవి అట్లాంటివి నేను చెప్పాను. నేను ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని హెడ్ మాస్టర్ గారికి సలహాలు ఇవ్వడం జరిగింది. కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. సరే అవన్నీ కూడా వేరే విషయాలు. ఏది జరిగినా మంచి జరగాలనే అటువంటి ఆలోచనలు హెడ్ మాస్టర్కి ఉండేది, సీతా మేడంకి, ఇప్పుడున్న సార్కి కూడా అలాగే ఉంది. అందరూ ప్రతి టీచరు కూడా పేరు పేరున కూడా మరి వాళ్ళకి నేను ఒకవేళ నేను పర్సనల్గా మాట్లాడి ఉంటే సారీ చెప్తున్నాను. ఈ సందర్భంగా నేను ఎప్పుడు కూడా చిన్నతనం పోను. నేను ఒకవేళ నాది తప్పుండే నేను క్షమాపణ చెప్పడానికి నేనేం చెప్పుకోండి, పిల్లల దగ్గర అయినా పెద్దల దగ్గర అయినా ఎవరి దగ్గర అయినా కూడా. మరి మీ మనసులో ఏమైనా బాధ పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ అండి. ఒక్కొక్కరితో నాకు ఒక్కో రకమైనటువంటి మీరనే కాదు, అదే ఎవరైనా సరే మీరు చెప్పారంటే అది ఒక మంచి కోసం అంతే, కాకపోతే కనపడదు. అదే మన ఏ పని చేశారు. అదే మేడం నేను అనేది నాకేంటంటే నాకున్న ఎక్స్పీరియన్సెస్ అట్లాంటివి. ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనటువంటి అని నేను అనుకుంటాను. కాదా మన పీడీ సార్ చెప్పినట్టు కాన్ఫిడెన్స్ నాకు ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ, అభిమానం కూడా ఎక్కువ, ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువ. నేను దేనికి చిన్నగా ఎవరైనా అంటే నేను పడను, చాలా సెన్సిటివ్గా ఉంటాను. ఎంత సెన్సిటివ్గా ఉంటానో అంత ఇదిగా నేను మాట్లాడతాను, అంత ఇదిగా హర్ట్ అవుతాను కూడా. కాబట్టి ఈ స్కూల్లో నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను ఎంతసేపు కూడా మన స్టాఫ్ తోటి కానీ మన పిల్లలతో కానీ ఇక్కడ ఒక ఇంటి వాతావరణాన్ని తీసుకురావాలనే ఆలోచనే నాకు ఉండేది. ఎక్కడో లేదు, చాలా ఇన్స్టిట్యూషన్స్లో కానీ వేరే ఆఫీసుల్లో కానీ అక్కడ కానీ చూసుకున్నట్టయితే గ్రూప్స్ ఉంటాయి, ఏదో ఒక రకంగా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. మన పాఠశాలలో విషయాలు కానీ బయట కంపెనీ విషయాలు కానీ బయటకు చెప్పుకుంటూ ఉంటారు. చాలా చికాకులు ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి. కానీ ఎటువంటి గొడవ కానీ బయటికి మనకి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మన స్కూల్ ఉంది అంటే అది చాలా మన అందరూ టీచర్స్ కష్టపడి ఆ విధంగా మెయింటైన్ చేయబట్టే అది ఇక్కడ ఉన్నది. ఈ స్కూల్ ఇక్కడ కొత్తగూడెంలో నెంబర్ 1 స్కూల్ స్టాఫ్ ఎక్కడ ఉండాలని చెప్తాను. అందరూ చదువుకుంటూ చక్కగా పిల్లల కోసమే ఎప్పుడు కూడా వాళ్ళకి చేయడం చెప్పడం దీని అంతటి వల్ల ఈ స్కూల్కి ఎన్నో వచ్చాయో ఒక్కసారి చూసుకోండి. కొత్త బిల్డింగ్ వచ్చింది 6వ తరగతి,
షోరూమ్ వచ్చింది, నడవడానికి పాత్వే వచ్చింది, సున్నాలు వేశారు, రిపేర్లు చేశారు, కంప్యూటర్లు ఇచ్చారు, ఇంకా చాలా ఉంది లిస్టు. ఇవన్నీ వచ్చాయి అంటే మామూలుగా మనం ఏమనుకుంటా ఏదో చొంగారు వెళ్ళారు లేకపోతే బాజీ సార్ వెళ్ళారు, అందరూ వెళ్ళారు కరెక్టే. ఇంతమంది మీకు ఉన్న సార్ గొప్పతనం ఏంటంటే మధు సార్ గొప్పతనం, అందరం పనులు చేస్తాం, ఆ సార్ కూడా చేసేస్తారు, చేశానని చెప్పుకోరు, ముందు కూడా ఉండరు, వెనకుంటారు, ఇక్కడ అన్నీ చేసి వెనకాల ఉంటారు, కానీ పనులన్నీ ముందు జరిగిపోతూ ఉంటాయి. ఈ సందర్భంగా ఆ మాట నేను ఆ రోజు చెప్దామనుకున్నది ఇందాక కూడా ఆగాను, కానీ ఇక్కడ నా వల్ల కావట్లేదు. ఇంత చేశారు సార్, మీరు సమయోచితంగా మాట్లాడము, బాజీ సార్ హెల్ప్ తీసుకున్నారు, ఆయన్ని తీసుకెళ్ళారు, ఎక్కడ ఏది ఎప్పుడు ఎట్లా మాట్లాడారు అలా వాళ్ళతో మాట్లాడారు. ఇన్ని సౌకర్యాలు ఇంకా జరుగుతున్నాయి, షెడ్ నిర్మాణం జరుగుతోంది, ఇంకేంటి సార్ మన కోర్టు నడుస్తోంది, ఇంకా 1-2 కోరికలు ఉన్నాయి కానీ అవి నెక్స్ట్ ఇయర్కి వాయిదా వేసి ప్రేమ్ సార్ మీద బాధ్యత పెడతాము. ఇన్ని పనులు పాఠశాలలో నిరంతరం కొనసాగుతున్నాయి, ఇంకా కొనసాగుతాయి. వస్తూ ఆ షెడ్ చూసి ఇది చూసి బోరింగ్ వేశారు. అసలు సంతోషం ఇంత అంతా కాదు, ఒక మామూలు టీచర్ని నేను ఇన్ని అనుకుంటే అది అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మధు సార్ మీరు. అది ఏదో పొగిడేమో అది కాదు, ఏదో 4 సింహాలు ఉంటాయి వెనక్కి చూస్తాయి ఒకటి ముందు చూస్తుందంటారు, ఈ కనపడే 4వ సింహమే మధు సార్. మీ వల్లనే ఇంత జరిగింది సార్ ఈ స్కూల్కి. ఎందుకంటే అలాగే ఆ జిఎం గారు ఒక సంస్థ, సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దది, అటువంటి సంస్థలో జిఎం అయినటువంటి వాళ్ళని వాళ్ళ అమ్మగారు ఇక్కడే పనిచేసి వెళ్ళారు, వాళ్ళని పిలిచి వాళ్ళకి సన్మానం చేసి అనేది నేనైతే కళలో కూడా ఊహించాను ఇలాంటి పెద్ద కార్యక్రమాలు. కానీ దాన్ని అంతా కర్త కర్మ క్రియ అన్నీ ఈ మధు సార్ చేసి అసలు ఎంత అంటే అది నేను ఊహించలేని, ఇప్పటికీ కళాతీతమా అంత దాన్ని మంచి సక్సెస్ చేశారు. అంత పెద్ద ప్రోగ్రాం నా చేతుల మీదుగా చేయించారు. సో ఇది సార్ మీ అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఎన్ని చెప్పినా ఎన్ని రోజులు చెప్పినా తరగదు సార్. అంటే మీకు నవ్వొస్తుందేమో వీళ్ళేంటి ఇలా అంటున్నారని, కానీ మా రెస్పాన్స్ అది అంతే. కాబట్టి ఈ 2 విషయాలు ఆ రోజు చెప్పాలనుకున్నది, కానీ మీకు మళ్ళీ నేను ఈ విధంగా కృతజ్ఞత చెప్పాలి అనిపించింది. ఈ స్టాఫ్ అసలు ఇంత ఏకత్వ భావన ఇదైతే ఎక్కడా ఉండదు ఈ స్కూల్లోనే, అది మీ వల్లనే. ఈ బడికి వచ్చిందంటే మీ అందరి వల్ల, మీ లీడర్ మధు సార్, అది మాత్రం గమనించుకోవాలి మనం. ఇది నా అభిప్రాయం అని చెప్తూ పొగిడాలనుకోవద్దు, మీలాగే యథార్థం. అంటే నా అందరి శత్రువులే నాకు పిల్లలు మీరు నాతో కోర్స్ పడాలి, నేను బాగా మీకు పడాలన్నమాట. మీరు అసలు మీకు మాట్లాడలేదు, అన్ని మావి సార్. ఇందాక చెప్పారు ఒక మాట, అందరూ నా మాట విన్నారు, నిజమే. అసలు ఎగ్జామ్ చెప్తే టీచర్లు వినరు, ఒక ఇల్లు తీసుకుంటే నాన్న వినరు, నాన్న మాట అమ్మ వినరు, వాళ్ళిద్దరి మాట మీరు వినరు పిల్లలుగా. కానీ ఈ స్కూల్ గొప్పతనం ఏంటంటే మధు సార్ చెప్పినా ఏమన్నా సార్ దృష్టిలో గొప్పదించుకున్నారని సార్ అనుకున్నా, ఏది చెప్పినా విన్నారు ఈ టీచర్స్. అంటే అందరూ ఒకటే మైండ్ సార్ చెప్పినట్టు, అసలు చాలా గ్రేట్. అయితే ఈ విషయాలు 1-2 నేను సార్ రిటైర్మెంట్ రోజు చెప్దామనుకున్నాను, కానీ ఇంకా నేను ఎక్కడ ఆగలేకపోతున్నా. ఈ టీచర్లు అందరూ గొప్పతనం ఏంటంటే మధు సార్ ఏది చెప్తే ఏది చేద్దాము అంటే అసలు ఎస్ అన్న వాళ్ళే కానీ నో అని వెనక్కి తిరిగిన వాళ్ళేదు. అది ఈ టీచర్ల గొప్పతనం, చెప్పిన సార్ గొప్పతనం. ఆయన చెప్పారంటే మీరు విన్నారంటే ఆయనలో ఎంత నిజాయితీ ఉంది, మీలో ఎంత కోఆపరేషన్ ఉంది అనేది మర్చిపోయి పిల్లల వైపు చూస్తున్నాను, మీలో ఎంత ఉంది అనేది అది తెలుస్తుంది సార్. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా, ఒకరి మాట ఒకరు వినట్లేదు, మన మాట మనమే వినట్లేదు. అటువంటి పరిస్థితుల్లో సార్ మీరు, అందుకే నేను ఆ మాట చెప్తాను, మీరు చెప్పింది అసలు వాళ్ళు విన్నారు అంటే అసలు మామూలు విషయం కాదు. అయితే వినడం కాదండి, కోఆర్డినేషన్తో చేశారు. ఇక 2వ విషయము, ఒకసారి అంటే నేను ఇలా చెప్తున్నాను అనుకోవద్దు, స్టేజ్ మీద రిటైర్మెంట్లో చెప్పాలనుకున్న ఒక మాట ముందు ఈ రోజే చెప్తున్నా, ఎందుకంటే అది తెలియాల్సింది కూడా మనకే. ఎవరో వస్తే వాళ్ళు ఏదో వింటారు వెళ్ళిపోతారు.
ఇక్కడ ఈ పాఠశాల అసలు ఏ వసతులు లేకుండా ఎలా ఉండేదంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు వీళ్ళు స్టాఫ్ రావడం, మధు సార్ రావడం, మైండ్ కలిసింది ఇక్కడ అందరి టీచర్లకి. నాతోటి నేను ఒక్కదాన్నే మిగిలినప్పుడు నాకు అందరితో కలిసి నాకు అసలు మైండ్ ఎంతగా ఒకటే అనిపించిందంటే అసలు నేను సరే మీకన్నా ముందు ఏం చెప్పానో చెప్పలేదు ఆ తర్వాత విషయం, కానీ మీ కొత్త స్టాఫ్ అందరూ కూడా మీరందరూ కూడా కొత్త కాదు, అది అప్పటి వెనక్కి వెళ్ళిపోయి కొత్త అంటున్నారు. మీరందరూ వచ్చిన తర్వాత కూడా మర్చిపోతున్నాను. అసలు వచ్చాక అసలు నేను ఏది ఆలోచించడం మర్చిపోయాను, చెప్పడం నాకు తెలియదు. పనులు అలా అయిపోయి ఈ రోజు దాకా ఈ స్కూల్ ఒకటే బాధ ఉండేది. స్కూల్ ఎంత పాతగా ఉండేదంటే అందరు హెచ్ఎంస్ వాళ్ళ పరపతిని ఉపయోగించి బిల్డింగులు తెచ్చుకున్నారు, ఇంకోటి చేశారు. నాకు అలాంటి పరపతి లేదు, లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఒక మామూలుగా ఏదో అదృష్టం బాగుండి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు మాత్రమే, అది కూడా హెచ్ఎంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఆ మాట లేకపోతే మామూలు టీచర్ని లేదు. అంటే నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఒక పరపతి ఏది లేదు. కానీ చాలా బాధేసేది, ఏమిటి ఈ స్కూల్ ఇలా ఉంది, నేనేం చేయలేను, నేను ఈ స్కూల్ నుంచి రిటైర్ అయ్యేలోపైనా అసలు ఏమైనా చేయగలనా అనే మదన ఉండేది. అయితే సరే ఆ సందర్భంగానే ఎవరు చెప్పారో సలహా తెలియదు నాకు కూడా, ఆ జిఎం సింగరేణి సంస్థ జిఎం దగ్గరికి వెళ్ళడం, కలవడం. అయితే ఆ జిఎంస్ కూడా 2-3 మారిపోయారు, అప్పుడున్న స్టాఫ్ మారిపోయారు. మేమైతే అప్లికేషన్లు ఇచ్చి వచ్చాము స్కూల్ అంతా బాగు చేయమని. అది ఇచ్చేసాము, వచ్చాము, 2 సార్లు తిరిగాము, అయిపోయింది. ఇక మధు సారు మీరందరూ వచ్చిన తర్వాత అసలు కొత్త అధ్యాయం మొదలైంది. 1 సంవత్సరం నేను ఇక్కడ లేను స్కూల్లో. అప్పుడు మరి మధు సారు బాలజీ సార్ని అలాగే స్టాఫ్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ జిఎం గారిని కలిసి, ఆ అప్పటి జిఎం కూడా మళ్ళీ మారిపోయారు, వాళ్ళని కలుస్తూ వాళ్ళకి సమయోచితంగా ఎలా చెప్పాలి మన స్కూల్కి, ఏం కావాలి, ఏం అడగాలి, ఇవన్నీ కూడా ఒక సందర్భానుసారంగా వాళ్ళతో చెబుతూ చక్కగా మాట్లాడుతూ మరి ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది. సార్ మధు సార్ ఆధ్వర్యంలో బాలజీ సారు వెళ్ళారు, స్టాఫ్ కూడా 16వ జన్మదినాన్ని పిల్లల మధ్య ఘనంగా జరుపుకుంటున్నటువంటి 62 సార్ 16 ఎవరన్నారు 61 అని? 61 లాగా ఉన్నారా? 16 లాగా ఉన్నారు. మేము 61 లాగా ఉన్నారా? అక్కడ 16 లాగా ఉన్నారు. అక్కడ సారు ఇడు ఉల్టా తిప్పి చెప్తున్నారు రా సార్. ఎవరన్నారా సార్ రిటైర్మెంట్ అని? మేము ముసలోళ్ళు లాగా ఉన్నాం, అందుకే 16 అంటున్నారు. ఓకే, ఈరోజు పిల్లల మధ్య తన పుట్టినరోజుని జరుపుకుంటున్నటువంటి మ్యాథ్స్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చాలా సుదినం ఈరోజు, వారి ఆలోచన కూడా చాలా బాగుంది. దానికి నేను వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇంతటి మీ సర్వీస్లో బహుశా మరి ఈరోజు మీకు ఒక గొప్ప దినం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల మధ్య ఇంత ఘనంగా మరి మీ సర్వీస్లో ఎన్ని పుట్టినరోజులు జరిగి ఉండవచ్చు, కానీ ఇంత గొప్పగా జరగడం అనేది, అలాగే మరి నా సర్వీస్లో చూడటం ఇదే ప్రథమం. దీన్ని బట్టి పిల్లలు, ఉపాధ్యాయులు మీరంటే ఎంత గౌరవం అనేది అర్థమైపోతుంది సార్. అలాగే నేను ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత వచ్చే రోజే నేను ఫస్ట్ కాలే మధు సార్కి చేశాను. నేను మధు సార్ ఎవరికి హరిప్రసాద్ గారు కావాలని చెప్పి మధు సార్ చేశాడు. తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది మధు సార్ స్ట్రిక్ట్ అని ఆల్రెడీ తెలుసు, సీతా మేడం గారి గురించి తెలుసు, అందరి గురించి తెలుసు. కాకపోతే బాగుంది, స్కూల్ బాగుంది, పిల్లలు బాగుంటారని చెప్పేసి ఉద్దేశంతో వచ్చాను. వచ్చిన తర్వాత ఒకళ్ళ గురించి, సార్ గురించి ఎక్కువగా నేను తెలుసుకోలేకపోయినా ఒక చిన్న విషయంలో నేను కనుక్కున్నాను. సార్ ఏంటనేది కనుక్కున్నాను. దట్ ఈజ్ ఏంటంటే మిట్ట మధ్యాహ్నం లంచ్ టైంలో నాకు నమాజ్ చేసుకొని అలవాటు తెలుసు కదా మీకు. నమాజ్ చేసుకొని అలా బయటకు వస్తున్నాను. సార్ అక్కడ ఆ గుమ్మ ముందు ఉంది, నాకెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదేంటి సార్ నాకెళ్ళి ఇట్లా చూస్తున్నాడు మామగారు అని చెప్పేసి నేను అనుకుంటాను. ఏంటంటే ఆ తలుపు గడియ, అవతల గడియ ఉంటుంది కదా, దాన్ని పైకి పెట్టాలి. సార్ అది పైకి పెట్టి రండి సార్ అన్నారు. ఎందుకు సార్ అంటే పాము దొరుకుతాయి సార్ అన్నారు. ఎంత జాగ్రత్త చూడండి. స్కూల్ అన్నా, పిల్లలన్నా, ఇక్కడ
మా పిల్లల్ని తీర్చిదిద్దటంలో కూడా ఆయన యొక్క డెడికేషన్, ఆయన యొక్క కర్తవ్య దీష్ట ఎంత గొప్పదో నేను అర్థం చేసుకున్నా. అందుకే అన్నం అంతా చూడక్కర్లేదు, ఒక్క మెతుకు చాలంటారు పెద్దలు. అది ఆ రకంగా అప్పటి నుంచి వచ్చి మేము 5 నెలలు అయింది. 5 నెలల్లో కూడా నిజంగా నాకే చాలా బాధగా ఉంది. చాలా ఫ్రెండ్లీగా బాయ్ బాయ్ అని పిలుస్తుంటే ఆ ఆప్యాయత చాలా కనపడుతుంది నాలో. నిజంగా హరి సార్ అన్నారు, నాకు మర్లపాడు గోల్డెన్ లైఫ్ సార్ అంటే ఇది డైమండ్ లైఫ్ ఉంటుంది అన్నారు హరి సార్. నిజంగా అలా ఉంటుందేమో నేను ఊహిస్తున్నాను. నిజంగా ఇంతమంది ఉపాధ్యాయులు, ఇంత ప్రేమాభిమానాలు, ఇంత విద్యార్థుల యొక్క ప్రేమాభిమానాలు చూరగొన్న మీకు మరి మీ యొక్క జన్మదినం మరి ఇంత ఘనంగా జరగటం, మీరు జీవితాంతం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆనందాలతో మీ కుటుంబం అంతా గడుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు. అధికారులు లేదు, కొంత మనం చేయగలిగినంత వరకు చేయగలిగి వచ్చేసాము. నాకు ఇదేంటంటే ఈ ఫంక్షన్స్ చేయడం కానీ, ఆర్గనైజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేయడం బట్టి అక్కడి నుంచి నాకు ఇవన్నీ అలవడ్డాయి. భద్రాచలం పబ్లిక్ స్కూల్లో నేను చేశాను. ఆ స్కూల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చేశాను మేము. అందులో నేను యాక్టివ్గా పాల్గొనేవాడిని. అక్కడ 70 మంది టీచర్స్ ఉండేవాళ్ళు. ఏ టీచర్తో ఎట్లా మెలగాలి ఏంటనేది కూడా మాకు బాగా అర్థమయ్యేది. 2000 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఎంతో చక్కగా ఉండేది స్కూలు. అటువంటి స్కూల్లో నేను 7 సంవత్సరాలు పనిచేసి వచ్చాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్. తర్వాత జులూర్పాడులో ఎంఆర్పిగా చేశాను ఒక 2 సంవత్సరాలు. మొత్తం నూకెన్ కార్నర్ నేను మొత్తం అంతా తిరిగాను. మండలం మొత్తం ప్రతి ఇంటికి కూడా అక్షర దీపంలో తిరిగాను. తిరిగి వచ్చాను కాబట్టి నాకు ఎవరితో ఎట్లా మెలగాలి ఏంటనేది నాకు తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి వాటితోటే మరి ఇక్కడ నాకు పెద్ద కష్టం అనిపించలేదు ఇది చేయడానికి, అది చేయడానికి, ఏదైనా ముందుకు తీసుకెళ్ళడానికి. కాకపోతే నా మీద కాన్ఫిడెన్స్ పెట్టి నాతోటి మరి కోఆపరేట్ చేసి నాతో పనిచేసినందుకు మరి వీళ్ళందరికీ కూడా నేను మరి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. భావిస్తున్నారు దానికి మరి స్టాఫ్ అందరి సహకారం ఉంది కాబట్టి స్టాఫ్ అందరికి చిరు సత్కారం చేయదలిచినట్లుగా తెలియజేసి ఉన్నారు. మరి దానికి మన గౌరవ అతిథులు శ్రీమతి సీతా మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అతిథే మేడం ఇప్పుడు నో అతిథే మీరు అంటున్నారు సర్ప్రైజ్ గా మీరు చేశారు. మా సర్ప్రైజ్ కూడా మీరు అది సరే. ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మధుసారు, అది మంచి టీంవర్క్ ఇచ్చినటువంటి మీ అందరికీ సన్మానించిన మధుసారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా సర్వీస్ కూడా ఈరోజు కూడా ఉండాలని రిటైర్ అయిన తర్వాత మా మేడం అంటారు, సీత మేడం ఇంకా వస్తున్నారా సార్ అని. ఎందుకు వస్తున్నారు అని అంటే అదే తెలిసింది మాకు, ఇంకా మీ మేడం స్కూల్కి వస్తున్నారు అంటే పిల్లల్ని వదిలిపెట్టలేక చాలా సంవత్సరాలు దగ్గర 28 years 30 years సర్వీస్ పుట్టప్ చేసిన తర్వాత పిల్లలే ప్రపంచంగా బతికే టీచర్కి పిల్లల మధ్యలో నుంచి ఒక్కసారిగా కన్వర్ట్ అవ్వాలంటే అంత తొందరగా డైజెస్ట్ కాదు టీచర్కి. పిల్లలు ఎలా ఫీల్ అవుతారో మాకైతే తెలియదు, కానీ ఒక 30 ఈరోజు మీరు ఈ బ్యాచ్ కొత్తది కావచ్చు, కానీ విద్యార్థులు అనేటువంటి ఆ ఒక్క పదం ఏదైతే ఉందో టీచర్కి ఒక 30 సంవత్సరాల వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఇచ్చేటువంటి గొప్ప రిటర్న్ ఏంటంటే ఏ టీచర్కైనా మీరు స్కూల్లో ఉన్నంత వరకు మీరు చేయాల్సిన పనులు మీరు చేస్తూ టీచర్స్ చెప్పే పనుల విషయంలో సక్రమంగా మీరు వింటూ ఆ విధంగా మీరు దాని సేమ్ అదే ఫీడ్బ్యాక్ మళ్ళీ మీరు ఇవ్వగలిగితే ఆ టీచర్ సంతృప్తిగా బడిలోంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మరొకసారి మదన్నకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ మీ యాబ్సెన్స్ అనేది ఎప్పటికీ కూడా ఆ గ్యాప్ ఫిలప్ చేయలేమన్నా వేరే వ్యక్తులతో కూడా ఫిలప్ చేయలేం. మధు ఈజ్ వన్ అండ్ ఓన్లీ మధు, అంతే. థ్యాంక్ యూ. హైయెస్ట్ ప్రయారిటీ ఏముంటుందంటే పిల్లలే అన్న విషయంలో మాత్రం అది చాలా స్పష్టంగా నేను గమనించగలిగాను. పిల్లలు టాప్ ప్రయారిటీ.
వాళ్ళ యొక్క భవిష్యత్తు కానీ తను చెప్పేటువంటి సబ్జెక్ట్లో వాళ్ళు ఎంతగా వాళ్ళు అంటే హైయెస్ట్ లెవెల్కి రీచ్ కావాలనేటువంటి తపన చాలా ఉంది. ఇక్కడ మదర్ల విషయంలో చాలామంది ఇప్పుడు ఇందాక ఫిజిక్స్ మేడం చెప్పారు, కాంప్లికేటెడ్, ఇది చాలా ఇబ్బందికరమైన వర్డ్ అయినప్పటికీ ఒక చిన్న ఎట్లుంటుందంటే కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. కాన్ఫిడెంట్గా ఉన్నవాడు ఎట్లా ఉంటాడంటే చాలా పొగరుగా అనిపిస్తాడు బయట వాడికి. అది కొంతమంది అర్థం చేసుకోలేదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ వీడికి ఏం చేయకపోయినా కానీ ఓ పోజులు ఎక్కువ ఇలాంటి మాటలు అంటుంటారు. కానీ నిబద్ధతతోటి తన ఆత్మ పరిశీలన చేసుకొని ఎలాంటి పోకడలకు పోకుండా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా నిర్ద్వందంగా ప్రతి విషయాన్ని చర్చిస్తాడు. దాంట్లో మన స్కూల్లో ప్రథముడు మధు అన్న. అది హెడ్ మాస్టర్ కానివ్వండి, అది ఆఫీస్ సబార్డినేట్ కానివ్వండి, అది ఊరు వాళ్ళు కానివ్వండి, సాక్షాత్ ఎమ్మెల్యే కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి. అంటే ఎందుకంటే మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు, మన ఆలోచన విధానంలో తప్పు లేనప్పుడు, ఎదుటివాడు తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపటం కాదు, ఇట్స్ ఏ కరెక్షన్. ఆ కరెక్షన్ కోసం ప్రయత్నించడంలో ఎప్పుడు కూడా వెనకాడు. టామ్ అండ్ జెర్రీ ఎవరండి? చంద్రశేఖర్ సార్ అంటే మదన్. కానీ ఆ డిస్కషన్ జరిగినంత వరకే వాళ్ళిద్దరి మధ్యలో చూసే వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు అంటే భిన్న ధృవాల్లాగా అనిపిస్తారు. కానీ వెన్ వి సాట్ ఇన్ ద స్టాఫ్ రూమ్ దెన్ వీ నో వాట్ దే ఆర్. వాళ్ళు స్టాఫ్ రూమ్లో కూర్చున్నప్పుడు అంటే టీచర్స్ కూడా వేరే ఉంటారు కానీ మేము అంతా కలిసే ఉంటాం. కానీ కాబట్టి మేము వాళ్ళిద్దరి మధ్య జరిగే డిస్కషన్స్లో నేను వచ్చిన తర్వాత ఇంకొద్ది అప్పుడప్పుడు నేను కొద్దిగా మంచి నూనె అవసరమైతే తేనె లేకపోతే ఏమంటారు ఈ నెయ్యి కూడా పోస్తుంటాను ఇద్దరి మధ్య, ఇంకొద్దిగా లైవ్లీగా ఉండడానికి అప్పుడప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. నేను ఎక్కడున్నా కానీ మదన్న ఉన్న స్థలం ఏదైతే ఉందో అది చాలా ఉన్నతమైన స్థలంగా ఉంటుంది. పిల్లల విషయంలో కానీ స్టాఫ్ కానీ అంటే ఇప్పుడు చెప్పారు అందరు చెప్పారు, ఈజ్ ఆల్రౌండర్. ప్రతి ఒక్క దాంట్లో నేను వచ్చిన స్టార్టింగ్లోనే చూశాను. పంపులు బాగు చేయడం, ఒక ప్లంబర్ పంపులు బాగు చేయటం తనే చేస్తాడు. కొన్ని పనులు అంటే తను సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి తర్వాత వచ్చిన క్రమంలో ప్రేమ్ ఇది నువ్వు చెయ్యి అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే నేను అంతగా అన్నా కానీ ఏ రోజు కూడా నన్ను తమ్ముడు అని పిలవడు, ఎందుకంటే సార్ అనే పిలుస్తాడు. ఈ రోజు కూడా సార్ అంటే తను ఎంత ఖచ్చితంగా ఉంటాడో అనేటానికి నిదర్శనం. నేను అంటే ఇన్ని సంవత్సరాలలో కూడా ప్రయత్నం చేసింది ఎప్పుడన్నా ఒకసారి తమ్ముడు అంటే కొద్దిగా ఒళ్ళు పులకిస్తుందేమో అనుకుంది, కానీ ఎప్పుడు తమ్ముడు అన్నాడు, సార్ అని అంటాడు. అంటే ఎంత చిన్నప్పటికీ తెలిసినప్పటికీ సార్గా ఒక ఉద్యోగస్తుడికి లేకపోతే తన తోటి సహోద్యోగానికి ఇవ్వాల్సినటువంటి మర్యాదను ఇస్తూ తన మర్యాదను కాపాడుకుంటూ తను ఏ విధంగా స్కూల్కి కానీ పిల్లలకి కానీ సహకారిగా ఉంటాడో ఆ విషయంలో 100% తన యొక్క విధి నిర్వహణలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఎందుకు ఎక్కువ టైం తీసుకుంటుందంటే నేను నిజానికి మొదన్న ట్రాన్స్ఫర్ అంటే రిటైర్మెంట్ డే రోజు ఉండే అవకాశం లేదు నాకు, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ విత్ ద స్టేట్ టీమ్ టు కాశ్మీర్. కాశ్మీర్కి వెళ్తున్నాను స్టేట్ టీమ్ కోచ్గా, ఆ రోజు ఉండలేకపోతున్నాను, అందుకన్నట్టు కొద్దిగా టైం తీసుకుంటున్నాను. అయినప్పటికీ చాలా విషయాలు మనసులో వెతుకుతున్నప్పటికీ ఒకటేనా బాబు, ఎప్పుడైనా సరే ఒక రిటైర్మెంట్ అనే టీచరు ఒక ఆఫీస్ నుంచో లేకపోతే ఒక స్కూల్ నుంచో బయటకు వెళ్తున్నప్పుడు వాట్ ఆర్ ద ఫుట్ ప్రింట్స్? అజాత శత్రువు లేదు, నాకు నేను మిత్రుడినే కానీ ఎప్పుడు అందరి మిత్రులే చూస్తున్నాను. ఏదైనా మేడం ఒకటి ఆయన ఉంటేనే సవాళ్ళు ఎదురైంది. సవాళ్ళు ఎదురైతేనే మనం పనిచేస్తాం. సవాళ్ళు ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి ఏది నాకు చేత కాదు అనుకుంటే ఈ విషయం నాకు మా నాన్న చెప్తా ఉన్నారు, ఎప్పుడు నాకు బాగా గుర్తు చేస్తారు. ఏంటంటే ఏదైనా పని ఇస్తే నాకు చేత కాదు రానంటూ చెయ్యాలి, సవాళ్ళు తీసుకొని చెయ్యాలి. ఎప్పుడు కూడా నాకు చేత కాదు అన్నట్టు ఎప్పుడైనా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఒకటి పూర్తి వేరే ఫలితం వస్తే అది ఆనందం చెయ్యి, ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నాకేంటంటే ఎక్కడైనా సరే సవాల్, నేను ఉద్యోగంలో చేరిన కాడి నుంచి సవాలే. ఏంటంటే ఫస్ట్ స్పెషల్ టీచర్
అంటే వీళ్ళకి స్పెషల్ టీచర్స్ ఉండే కానీ మాకు వచ్చేసరికి అప్రెంటిస్ టీచర్ వచ్చింది. అప్రెంటిస్ టీచర్ వచ్చేసరికి మా దాంట్లో అప్రెంటిస్ టీచర్ అని ఇవ్వకుండా నా ఒక 8 మంది ఉన్నాం. ఆ 8 మందికి స్పెషల్ టీచర్ అని ఇచ్చారు. జిల్లాలో ఎవరికి ఇవ్వాలి స్పెషల్ టీచర్ అని, మా 8 మందికే ఇచ్చారు. మిగతా వాళ్ళకి అప్రెంటిస్ టీచర్ 1200, రెండో సంవత్సరం 1500. స్పెషల్ అప్రెంటిస్, అప్రెంటిస్ లో మళ్ళీ స్పెషల్ మేడం. అదే మేడం, అంటే ఒక సంవత్సరం 1200, ఒక సంవత్సరం 1500 ఇవ్వాల్సింది 1500 లేదు, మెన్షన్ చేయలేదు. మీకు అంతే, మీకు అర్థం అంతే, మీకు 1200 బతకండి, 390 ఎట్లా బతకారు మీరు కూడా అదే బతకండి అన్నారు. వారి అప్పటి నుంచి మొదలైన స్ట్రగుల్. అసలు యూనియన్స్ లో నేను ఎంటర్ కావడమే అదే వచ్చింది. రాఘవ్ గారు పిఆర్డి దగ్గరికి పోయి అంత తగువ పెట్టుకొని చాలా దొబ్బే అని చెప్పేసి అంత గట్టిగా మాట్లాడాను నేను. అప్పుడు ఏ గొడవలకి వివాదాస్పదం కాకుండా చాలా జాగ్రత్తగా ఆయన పనేది ఆయన చేసుకుంటూ చక్కగా ఉండేవాళ్ళు. సారు దగ్గర నుంచి నేను కొన్ని నేర్చుకున్నారా? సారు నేను కరోనా టైంలో కూర్చొని వీడియోలు చేయడము కైన్ మాస్టర్లో సార్ పొద్దున్న చెప్పారు. అది సార్ చేసిందే, నేను యాక్ట్ చేసా అంతే. అట్లాగే గోడలోకి వెళ్ళిపోవడం, ఇట్లా 2-3 అదృశ్యం అయిపోవడం, తేడా తీసుకుంటూ ఈ విధంగా కొన్ని చేశాము. ఆ నేపథ్యంలోనే సారు నాకు కరోకే అనే ఒక యాప్ ఇంట్రడ్యూస్ చేశారు. సార్ చెప్పారు. నాకు పాటలు పాడడం ఇష్టం. నేను ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు చాలా పాటలు పాడేవాడు. స్టేజ్ మీద పాడలేదులే కానీ నాకు పాటలు, సంగీతం ఇష్టం. సంగీతం కూడా నేర్చుకున్నా, కొంత కాలం నేర్చుకున్నా. కరోనాలు అది ఏటో వెళ్ళిపోయింది, అది అంటే పెండింగ్ పెట్టేశారు. అట్లా కొన్ని సంవత్సరాల తర్వాత అది సార్ వచ్చిన తర్వాత ఇది ఉంది ఈ యాప్, ఏదో పాటలు పాడుతూ ఉంటే సార్ యాప్ ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ నుంచి పాటలు మొదలుపెట్టా. ఆ యాప్లో మ్యూజిక్ వస్తుంది, మనం ట్రాక్ ఉంటుంది, మనం పాడుకుంటాం. అట్లా చాలా పాటలు పాడా. ఆ పాడినంతసేపు బాగుంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాను. నేను సార్ని గుర్తు చేసుకుంటా ఉంటా. అట్లాగే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మేము చాలాసార్లు మాట్లాడుకున్న తర్వాత నాకు కొంతకాలం ముందైతే సార్ని కొద్దిగా అండర్ ఎస్టిమేట్ చేసుకున్నాను నేనైతే వర్క్లో. సరే కొద్దిగా సార్ని టెస్ట్ చేద్దామని కొన్ని పిచ్చి క్వశ్చన్లు కూడా అడిగా. అంటే సార్ని చూద్దాం, సార్ డెప్త్ ఎంత ఉంది, నాలెడ్జ్ ఎంత ఉంది, ఏంటి అని. సార్ నేను నిజంగా చెప్తాను, మీరు ఏమన్నా అలాగే ఎందుకంటే చెప్తున్న విషయం నేను తర్వాత నాకు అర్థమైంది. తర్వాత నాకు అర్థమైంది సారు నాకన్నా ఆధ్యాత్మిక చింతనలో ఒక 3-4 జన్మల ముందు నాకు ముత్తాత సార్. జన్మలు అంటే పోతుంది ఎవరు ఏంటి ఎట్లా ఆప్తులు అవుతారు ఏంటి అనేది. కాబట్టి సార్ నేను చాలా గౌరవిస్తా. సారు అందుకే నేను తర్వాత సార్కి చాలా కొద్దిగా దూరంగా ఉంటాను. అంటే సార్తో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతా. మన చంద్రశేఖర్తో మాట్లాడినట్టు, మిగతా టీచర్లతో మాట్లాడినట్టు నేను సార్తో మాట్లాడను. కొద్దిగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాను, జాగ్రత్తగా మాట్లాడతా. మరి సార్ అయితే చూస్తుంటా, నేను చాలా పని చేస్తారు. నేను చేయాల్సినటువంటి బిల్స్ అవి కూడా సార్కి అప్పచెప్పాను. నెమ్మదిగా సార్ చేశారు. తర్వాత అట్లాగే నెమ్మదిగా ఎగ్జామినేషన్స్ కూడా సార్కి అప్పచెప్పాము. సార్ అసలు ఇది నేను చెయ్యను అని మాత్రం అన్నాను. ఎప్పుడు అంటారు తెలుసా? క్లాస్లో ఉన్నప్పుడు అంటారు సార్ నేను చెయ్యను, నేను క్లాస్ అయిపోయిన తర్వాత అంటే ఆ నిబద్ధత ఎంత ఉంటుందని నేను చూడండి. క్లాస్ పిల్లలు చెప్పాలి, పాడడం నా డ్యూటీ. అది అట్లాంటి ఇది అందరికీ ఉండదు. సరే చూద్దాంలే. నేను కూడా క్లాస్ అయిపోయి చాలాసార్లు కంప్యూటర్ దగ్గర కూర్చొని చేసిన తర్వాత పాఠాలు చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ సార్ అట్లా వదిలిపెట్టారు, క్లాస్ పిల్లలకి చెప్తారు. మీరు అందరూ పొగిడారండి, సార్ బాగా చెప్తానది. కానీ నేను క్లాస్ వదిలిపెట్టి వచ్చి కూర్చొని పని చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ తర్వాత ఎప్పుడో నేను ప్రైవేట్ క్లాసులో వాటిలో కంప్లీట్ చేసుకుని ఎట్లా సక్సెస్ చేస్తాను. కానీ సార్ అట్లా కాదు. ఆయనకి ఇచ్చిన టైం ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేస్తారు. మంచిగా అది తెలుసుకోవాలనుకుంటే కూడా సార్ వాళ్ళు ఎవరినైనా సరే అడిగి కూడా తెలుసుకొని అట్లా ఆ పనిని ఫుల్ఫిల్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అనుభవం ఎక్కువ మాకు. ఎందుకంటే నేను రేపటివాడ పనిచేసినప్పుడు కూడా మేడం అక్కడే పనిచేసేవాడు పక్క స్కూల్లో. నాది కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ని కూడా వాళ్ళ స్కూల్కి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఇన్స్పెక్షన్స్కి అంటే మామూలుగా విజిట్స్కి వాటికి వెళ్ళేవాడిని. మేడం టీఎల్ఎం తయారు చేసేవాళ్ళు, చాలా చక్కగా చేసేవాళ్ళు, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను చాలా చూశాను అక్కడ.
రేపటి వాళ్ళు పనిచేసేటప్పుడు మేడము అప్పుడప్పుడు అనేవాడు, సార్ మీ దగ్గరికి వచ్చి మేము ఈ స్కూల్లో చేరాలనుకుంటున్నాం, పనిచేయాలను, మీ అడ్మినిస్ట్రేషన్లో పనిచేయాలని చాలా కాలం అట్లా ఆ విధంగా చాలాసార్లు అన్నారు. మరి అది అనుకోవడమో మరి ఏమో కాకతాళీయమో మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేయడం అనేది, కలిసి పనిచేయడం అనేది జరిగింది. మరి అది సంకల్పం అట్లా ఉంటుందేమో, మరి ఒక్కొక్కళ్ళ ఆలోచన ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. మరి ఇట్లాంటి టీచర్ని కూడా మనం ఇక్కడ తెచ్చుకోగలిగామంటే అది గ్రేట్. అది నేను ఎప్పుడో గమనించాను, మేడం చాలా టాలెంట్ ఉన్నది, ఎంతసేపు అయినా పాఠం చెప్పగలుగుతారు, ఏదైనా పని చేయగలుగుతారు, నేర్చుకున్నా సరే దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చేసి చూస్తారు. మరి ఏ పని ఇచ్చినా కూడా నాకు తెలియదు, నాకు రాదు అనే మాట మాత్రం అయితే రాదు మేడం దగ్గర. అట్లాంటి మేడము మరి పిల్లలతో చూసినట్టయితే పిల్లల దగ్గర చాలా చదువుగా ఉంటారు. పిల్లలందరూ కూడా మేడంకి ఫోన్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి నేను కూడా అనుకుంటా, మేడం మీకే ఫోన్ చేస్తే నాకు చేయరండి మేడం అని కూడా అనుకుంటూ ఉంటాను నేను. మరి ఇలాంటి మేడం మీకు దొరకడం చాలా అదృష్టం. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని చాలా నేను ఎక్కువగా పనిచేస్తున్నాను ఈ మేడం దగ్గర. ఏదైనా నాకు ఛాన్స్ వస్తే, యాక్చువల్గా నా సబ్జెక్టు చెప్పాల్సింది మ్యాథ్స్ కూడా మేడమే చెప్పారు. థ్యాంక్స్ మేడం. సబ్జెక్ట్ తీసుకొని 7th క్లాస్ ఫిల్ చేశారు మ్యాథ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ అయిన తర్వాత పక్కన స్కూల్లోనే సారు హై స్కూల్ హెడ్ మాస్టర్ గా చేశారు. అప్పుడు వారు హై స్కూల్ కాంప్లెక్స్ అన్నమాట, మా దగ్గరికి విజిట్ కి వచ్చేవాళ్ళు. అంటే ఒక టీచర్ పని విధానం ఎలా ఉండాలో సారు ఆశించేది మాకు కాంప్లెక్స్ మీటింగ్ లో చెప్పేవాళ్ళు. మరి మీటింగ్ లో సార్ విజిట్ చేసిన స్కూళ్లను ఎన్ఆర్సీ చేసి సార్కి అప్పుడు కోపం ఎక్కువ ఉండేది. సారు ఇప్పుడు కూడా సార్కి ఆ క్షణానికి అప్పుడు ఏమనాలనిపిస్తే అది అనేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కువ తక్కువ, చిన్న పెద్ద, నీనా అనేది ఏముండదు. అప్పుడు ఇంకా ఎక్కువ పవర్ఫుల్ గా ఉండేది. మరి అప్పుడైతే నేను అనుకునేది, ఇలాంటి వాళ్ళతో చేసినప్పుడే మనం స్పోర్టివ్ గా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటాం సార్. నేను ఏమనుకునేదంటే, మధు సార్ మనల్ని తిట్టడం ఏంటి, మధు సార్ ఇక్కడ చూసి వెళ్ళి వేరే స్కూల్లో అడిగేటట్లుగా ఉండాలి అన్నంత ధీటుగా పనిచేసే వాళ్ళం. మరి ఇప్పుడు నాకు ఇంకా ఒక సన్నివేశం గుర్తొస్తుంది సార్. అయితే అప్పుడు విజిట్ కూడా ఎప్పుడు వస్తారో తెలియకపోయేది. ఫస్ట్ వీక్ అంతా సార్ ఎప్పుడు వస్తారో, సార్ ఒకసారి వచ్చి వెళ్ళిపోతే బాగుండాలి అనుకునేది. మరి ఈ క్రమంలో ఒక చిన్న సంఘటన, మా అమ్మాయి బర్త్డే డిసెంబర్ 10వ తారీఖు అయితే మా సార్ చాలా కోన్స్ తీసుకొచ్చారు. స్కూల్లో అందరు పిల్లలు, నేను 1, 2, 3 తరగతులకు చెప్పేది, అందరూ మా పాప ఏజ్ గ్రూప్ పిల్లలే. నాకేమనిపించిందంటే, ఈ స్కూల్లో పిల్లలకు కూడా నేను మా అమ్మాయికి పెట్టినట్టే కోన్ పెట్టాలనిపించింది. కానీ ఎక్కడో మూల మనసులో నేను వీళ్ళందరికి పెట్టినాక మధు సార్ వస్తే ఏమంటారో అనే భయము నాకు చాలా మనసులో ఉన్నది. పిల్లలందరికీ చక్కగా మధ్యలో వాళ్ళ పేరు రాసి చుట్టూ వెనక ముందు 2 చేతులకి చక్కగా గోరింటాకు పెట్టినా కదా మధు సార్ వచ్చి అందరు ఇట్లా పెట్టుకొని కూర్చున్నారు. నేను మంచిగా వాళ్ళ మధ్యలో కూర్చున్నా. వాళ్ళ సంతోషాన్ని నేను చాలా ఆస్వాదిస్తున్నా. అబ్బాయి ఏది జరగకూడదు అనుకున్నానో మరియు అదే జరిగింది. మధు సార్ వస్తున్నారు, ఏమంటారో చూసే అప్డేట్ అయ్యాను సార్. మీతో పనిచేయడం మా అదృష్టమే. మరి సత్కారం చేసినందుకు సార్కి ధన్యవాదాలు. ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు, మరి ఒక్కొక్క సమస్యను డీల్ చేయడం వల్ల కావచ్చు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఇలా అనుకున్నాను సార్, ఇలా అయితే అనుకోలేదు అని చెప్పగలిగే ఆ సామర్థ్యం వచ్చింది. అప్పుడైతే లేదు. ముఖ్యంగా ఏంటంటే, మధు సార్ కాంప్లెక్స్ మీటింగ్ లో తిడతారు, ఎవరు ఏ పొరపాటు చేసినా. ఏం తిడతారు అనేసి నేను అనుకుంటున్నాను. సార్ అయితే అప్పుడు ఏమనలేదు, కానీ సార్ ఏమనుకుంటున్నారా అనే నా మనసులో టెన్షన్ అయితే పోలేదు. కానీ తర్వాత ఎప్పటికో సార్ మీరు ఆ రోజు వచ్చినప్పుడు అలా నేను పెట్టినప్పుడు నాకు చాలా భయం వేసింది, సార్ మీరు ఏమంటారో అని. క్షణాలు ఎప్పుడు గడిచిపోతాయి అనుకున్నానంటే, మేడం మీరు ఆ రోజు చేసిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే, అందరికీ మధ్యలో పేరు రాశారు. వాళ్ళు 1, 2 తరగతుల పిల్లలు, ఆ విధంగా వాళ్ళ పేరు నేర్చుకుంటారు. అక్కడ కూడా మీరు ఒక లక్ష్యాన్ని సాధించారని నేను అడిగినప్పుడు చెప్పడం జరిగింది. చెప్పాలంటే, మనతో పనిచేసే టీచర్లు అందరూ ధీటుగా పనిచేసినప్పుడే మనల్ని మనం అప్డేట్ చేసుకుంటాం. అది పిల్లలకి అందజేస్తాం. అది ముందు తరాలకి కూడా అందజేయబడుతుంది. సరే, సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఉపాధ్యాయ వృత్తి అనేది కొంతమేర ఎక్కడో చేయి దాటిపోతుంది. అయినప్పటికీ మనం విలువల్ని పాటించడంలో, మన ధర్మాన్ని మనం పాటించడంలో మనం సక్రమంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ధర్మం మనల్ని రక్షిస్తుందనే
నమ్మేదాన్ని నేను సార్లు చూసి చాలా అప్డేట్ అయ్యాను. నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ ముట్టుకోవాలని, కంప్యూటర్ నేర్చుకోవాలనే ఆలోచన ఉండేది. నా చుట్టూ ఉన్న ప్రతిదీ నేర్చుకోవాలనే తపన ఉంటుంది. మరి కంప్యూటర్ ముట్టుకుంటే ఏదైనా అయితే సార్ ఏమంటారు అనే భయం తోచేది. కానీ క్రమక్రమంగా మరి కంప్యూటర్ చూడండి మేడం అని సార్ 1-2 సార్లు అంటే అదేమన్నా అయితే మీరు ఏమన్నా అంటారేమో అనే భయం వేస్తుంది సార్ అంటే కొంచెం కొంచెంగా సారే చెప్పడం జరిగింది. మరి కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మరి ఇంగ్లీష్ సారు, హిందీ సారు వీళ్ళందరూ కూడా చెప్పడం వల్ల కొంచెం నేర్చుకున్నాను. అంటే ఇంకా అయినప్పటికీ కూడా మేడం గతంలో ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ హై స్కూల్లో ముందు భయపడ్డారు, హై స్కూల్ అంటే ఎట్లా ఉంటుందో ఏంటో అని. అందులో మనకి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడే స్టార్ట్ అవ్వడం, మేడం ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం చెప్పకపోవడం, ఈ విధంగా ఉండి మరి ఛాలెంజ్గా తీసుకుంటూ క్లాసులు మరి చెప్తా ఉన్నారు. అందరికంటే ముందు స్కూల్కి వస్తున్నారు. వీలైతే కూడా ప్రైవేట్ క్లాసులు ఖాళీ క్లాసులు కూడా తీసుకుంటూ ఉంటారు. మేడం ఐడియాలజీ కూడా ఒకటే, ఏంటంటే పిల్లలు వాళ్ళకి ఏదో ఒకటి నేర్పాలా, ఏదో ఒకటి మార్గం చూపించాలి, ఇదే ఆలోచన. మేడం ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగితే క్వశ్చన్ చేస్తారు. నన్ను ఈ పాఠశాలలో ఎవరు కూడా ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు, కానీ మేడం క్వశ్చన్ చేశారు. సార్ మీరు అన్నీ చూస్తారు, అన్ని రంగాల్లో చూసుకుంటూ పోతారు, ఎండిఎం విషయాలను ఎందుకు పట్టించుకోలేదు? నాకు కూడా అనిపించింది, నిజమే కదా నేను పట్టించుకోలేదు ఎండిఎం. ఫస్ట్లో ఇక్కడ తర్వాత ఆలోచన చేశాను. రాజేశ్వరి అని ఒక ఆమె పనిచేశారు. అమ్మాయి వండేటప్పుడు చాలా బాగుండేది, రైస్ అన్నం బాగుండేది. అప్పుడు కాంప్లికేషన్స్ ఏమి రాలేదు, కంప్లైంట్స్ ఏమి రాలేదు, మంచిగానే ఉండేది. కాబట్టి ఆమె కాంప్లికేటెడ్ కానీ విషయంలో ఆమె చాలా చక్కగా చేసింది. తర్వాత అరుణ వచ్చిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తర్వాత ఏంటంటే నేను మేడం అక్కడ నిలబడి చూసుకునేవాళ్ళు. తర్వాత సూర్య చెప్పేశారు, సూర్య చూసుకొని ఇక ఆమె చూసుకుంటుంది. ఆ అమ్మాయి ఎట్లా ఉందంటే అన్న 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 అట్లా వెళ్ళిపోయింది. సరే ఆమె చూసుకుంటుంది కదా, మనకెందుకులే ఈ గోళంలో మనం చేయడానికి చెప్పేసి నేను పట్టించుకోలేదు. అంతే తప్పించి పిల్లల దగ్గర నుంచి కంప్లైంట్ వస్తేనే కదా మనం దాని నుంచి చూసేది. అది కూడా నేను అసలు అటువైపు దృష్టి పెట్టలేదు. అదే ఆ విధంగా జరిగిపోయింది. అయితే అన్ని విషయాల్లో మనం చూడలేము, కొన్ని చూడగలుగుతాం, కొన్ని విషయాల్లో మాత్రం చేయగలుగుతాం. మరి ఇట్లా క్వశ్చన్ చేయగలిగే ఇది కూడా ఉండాలి మనిషికి. క్వశ్చన్ చేస్తేనే మరి లోటుపాట్లు ఏంటో తెలుస్తాయి, మనం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ మేడం, మీరు మనం ఆ విధంగా క్వశ్చన్ చేసినందుకు నాకు చాలా ఆనందం వేసింది. ఇట్లనే మీరు క్వశ్చన్ చేస్తూ పాఠశాలని చక్కగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. లేదు నేను అన్ని భావించలేదు, నేను చెప్తున్నాను. నేను ఎందుకంటే రియల్ అది కరెక్ట్, అది మీరు అట్లా చేయబట్టే నేను సరిదిద్దుకోగలిగాను. ఎందుకంటే అన్ని చూడలేదు మనం, నిజమే. కానీ అందులో మేడం అంటే నేను ఏమన్నా తప్పుగా భావిస్తున్నాను, తప్పుగా నేను భావించాను, దాన్ని పాజిటివ్గానే తీసుకున్నాను. అది మీరు ఇప్పుడు చెప్పండి. సార్ నేను అడిగిన మాట వాస్తవమే. అయితే ఎందుకంటే స్కూల్లో ప్రతి స్పాట్ మీద ప్రతి అడుగులో సార్ యొక్క ముద్ర ఉంటుంది. నేను ఇంత ఇదిగా ఉన్నప్పుడు అంటే నాకు ఎప్పుడైతే ఎండిఎం అలాట్ చేసినప్పుడు నేను చూసుకుంటూ సార్ ప్రతిదీ కూడా ఒక బెస్ట్గా ఉండాలని చూస్తారు, ప్రతి ఆస్పెక్ట్లో కూడా. చూసేటప్పుడు నేను ఒక సోదర భావంతోనే అడిగాను. ఎందుకంటే సార్ కూడా నాకు అసలు యాక్చువల్గా సార్ ముఖ పరిచయం, సార్ వాళ్ళ రిలేటివ్స్ ద్వారా, కానీ ఇంత సార్తో ఇంత ఇదిగా ఉండేది కాదు. ఈ రాను ఈ క్రమేణా సార్ మేము మాట్లాడుకునే నేపథ్యంలో నేను సార్ని స్వతంత్రంగా అడిగిన మాట వాస్తవమే. అదే సార్ అయితే అన్నిలో భావించట్లేదని చెప్పారు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ సార్. కాదు మేడం, నేను ఎందుకంటే సార్ ఛాలెంజ్ గా తీసుకుంటారు, ప్రతిదీ బెస్ట్ ఉండాలని చూస్తారు. ఆ బెస్ట్ ఉండే నేపథ్యంలో మీరు ఇది ఎందుకు పట్టించుకోలేదు అని. అట్లా కాదు మేడం, నేను వేరే అంటాం కాదు, కానీ ఏ కారణంలో చూసినా కూడా సార్ ముద్ర ఉంటారు. మరి ఏ ఉద్దేశంతో పట్టుకోలేదు
నాకు కూడా సార్ రిటైర్మెంట్ ముందు నేను కూడా వచ్చి సార్తో ఈ కొద్ది కాలం పనిచేయడం కూడా నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఈ కొద్ది టైంలో కూడా సార్ దగ్గర నుంచి నేర్చుకున్న ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందు ముందు నేను రిటైర్ అయ్యే లోపల సార్ దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలన్నీ కూడా పాటిస్తూ మరి పిల్లలకి ఇంకొద్దిగా మంచి భవిష్యత్తు అందేలా చూస్తానని ఈ సమావేశం దీనికి సాక్షిగా చెప్తున్నాను. కరీం సార్ పట్టుకొచ్చినప్పుడు జాయిన్ అవ్వడానికి సార్ వాళ్ళ స్కూల్లో స్టాఫ్ అందరూ వచ్చి దింపారు. ఏదో ఎలా అంటే పిల్లోడిని ఏదో ఊరికి తీసుకెళ్ళినప్పుడు హాస్టల్లో పెద్దవాళ్ళందరూ తీసుకొని దింపారు. అంటే మాకు ఆ రోజు అలా అనిపించింది సార్. అయితే ఏదైనా సరే ఏంటి కుర్చీలలో ఉన్న వాళ్ళు బాగా శబ్దం వస్తుంది. నాగూర్ సారు ఈ మధ్యనే మన వర్షాలకు వచ్చారు. మరి ఆయనతో మనం ఎక్కువగా మరి ఇది సహచర్యం లేదు, కొన్ని రోజులే దగ్గరగా ఉన్నాం. అందులో సార్ కూడా వర్క్ మైండెడ్. ఎంతసేపు ఆయన పిల్లలతో రాయించడం, వచ్చింది తీసుకొచ్చి స్టాఫ్ రూమ్లో కూర్చున్నా కూడా నోట్స్ దిద్దుకోవడము, ఎంతసేపు అదే ఆలోచనలో ఉంటారు. ఆయన మరి మనతోటి ఎక్కువగా మాట్లాడలేదు. ఏదైనా నేను జోకేస్తే నవ్వుతారు తప్పించి ఆయన ఏమో స్పందించారు. వేరేగా మళ్ళీ దాన్ని కౌంటర్ ఇవ్వడం కానీ మాట్లాడడం కానీ అట్లాంటిది ఏం చేయరు, చక్కగా ఉంటారు. పిల్లలకి కూడా సార్ రావడం ద్వారా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయింది. సరే ముందు కొద్దిగా కష్టపడ్డ పిల్లలు మరి నెమ్మదిగా సార్కి అలవాటు పడి సార్ యొక్క భావాన్ని అర్థం చేసుకొని చక్కగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. మంచిగా పాఠాలు కూడా చక్కగా ముందుకు తీసుకెళ్ళి మరి పిల్లల్ని ఎందుకురా మీరు అందరూ లెగుస్తున్నారు ఎందుకు అట్లా సారు మరి చక్కగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి పిల్లల్ని కూడా చాలా డెవలప్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏదేమైనా మాకు సన్మానం అనేది చేసినందుకు ధన్యవాదాలు సార్. మీ హయాంలో ఇంకా ముందు కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతూ అంకరంక వైభవంగా 100% సాధించే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ సార్. నా హయాం అయిపోయింది. నా హెడ్ మాస్టర్ గారు అనుకున్నాడు అప్పుడప్పుడు. ఎందుకంటే సారు మరి స్పోర్ట్స్ దాంట్లోనే వాటిలో గేమ్స్ వాటిలోనే బాగా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మరి జిల్లా స్థాయిలో ఆటలాడించడం, మండల స్థాయిలో ఆటలాడించడం ఇవన్నీ కూడా సార్లు అయితే జరగదు. అటువంటి సందర్భంలో సార్ ఎక్కువ కూడా ఆన్ డ్యూటీలో ఉండి, అంటే వీళ్ళ పీడీలు పీఈటీలు వీళ్ళంతా కూడా ఒక సర్కిల్. మా టీచర్స్తో ఎక్కువగా అనుబంధం ఉండదు, తక్కువగా ఉంటుంది. అంటే కొంతమంది ఉంటుంది కానీ మా టీచర్స్లో ఏంటంటే మేము కొంత ఎప్పుడు కూడా కొత్తగూడెంలో పీవీ ఏజెన్సీ కాడ నిలబడి కాసేపు మాట్లాడుకుంటుంటే అక్కడికి వచ్చే స్టాఫే వాళ్ళే మాకు పరిచయం ఉంటా ఉంటారు. ఆ విధంగా సార్ ఎప్పుడు నాకు అట్లా కనపడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏ విషయమైనా సరే నేను ప్రేమతోటి పంచుకుంటున్నా. ప్రేమ ఇట్లా ఉంది, ఇది సంగతి ఇది అంటే అవునన్నా ఇట్లా ఉంటుంది అన్నానే పిలుస్తాడు. అట్లా అన్నాను కానీ నేను సార్ అనే పిలుస్తున్నా ఇంతసేపు. కానీ యాక్చువల్గా ఇక్కడ అందరూ నాకు తమ్ముళ్ళే. నేను సోదర భావంతో నేను చూస్తున్నా, నాకు భేదాభిప్రాయం లేదు. హరిని నేను తమ్ముడిగానే స్వీకరించాను, అట్లాగే కరీంని ఒక తమ్ముడిగానే స్వీకరించాను. శ్రీనివాస్ సార్ని కూడా అట్లాగే చూశాను, చంద్రశేఖర్ కూడా అట్లాగే ఉంది. మా ఇద్దరి మధ్య ఏంటంటే ఎక్కువ క్లోజ్నెస్ ఉండేది కాబట్టి మొదటి నుంచి కాలేజ్ మేట్స్ కాబట్టి ఆ విధంగా ఉంది. ఇక్కడ మరి మిగతా అంత ఇది లేదు కాబట్టి దూరంగా ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఇక్కడ కలవడమే కాబట్టి ఇక్కడ ఉన్న ఎఫెక్షన్ అదే ఉంటుంది. అది కొంచెం టైం పడుతుందేమో నేను తమ్ముడని పిలవడానికి. సరే, అతనికి సార్ దగ్గర నుంచి కూడా నేను సేవలు పొందాను, తీసుకున్నా. నేను చెప్పిన పని పాపం వెంటనే చేద్దాం సార్ అని చెప్పేసి తీసుకుని వెళ్ళి
తీసుకుని వచ్చారు. దగ్గర ఉన్నది ఏంటంటే ఏదైనా ఒక పని అప్పచెప్తే 100% చేసుకొని వస్తారు. నిన్న కూడా ఒక ప్రింటర్ పాడైపోతే తీసుకెళ్తా సార్, నేను కొత్తగా పని తీసుకెళ్ళాను, పని కాలేదు, వేరే చోటుకి వెళ్ళాలంటే సార్ నేను కొత్తగా వెళ్తాను కదా, నేను తీసుకుని వస్తాను సార్ అన్నాను. తీసుకుని వెళ్ళి వెంటనే మళ్ళీ అది తీసుకొచ్చి అప్పచెప్పిపోయాను. దీనికి మర్నాడు తీసుకురావచ్చు, కానీ అది ఇంపార్టెంట్ అవసరం ఉంది. ప్రింటర్ ఎస్ఎస్సి నార్మల్ తీయాలంటే తీసుకుని వచ్చాను. అంత డెడికేటెడ్గా సార్ పనిచేస్తారు. కాబట్టి మన స్కూల్కి మరి ఆణిముత్యాలు ఒక్కొక్కళ్ళు ఎవరు తక్కువ కాదు, అందరూ మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న టీచర్స్. మరి వీళ్ళని మనం చక్కగా ఉపయోగించుకొని మనం బంగారు భవిష్యత్తు బాటలు వేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ తమ్ముడు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. ఏ టీచర్ అయినా కానీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసమే పనిచేస్తుంటారు. స్కూల్లో ఉన్నంత సేపు కూడా నాకు స్కూల్ మీదనే ధ్యాస ఉంటుంది, ఆ పనుల మీదనే. కాకపోతే ఇప్పుడు మదన్ అన్నట్టు లేకపోతే ఇతరులు అన్నట్టు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పీడీస్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటారు. సీనియర్ అవ్వటం వల్ల కానీ ఈ ప్రొఫెషనల్ ఆ క్యాలిబర్ నాకు, అంటే టు బి ఫ్రాంక్, మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఆర్గనైజింగ్ స్కిల్స్ నాకు ఎక్కువ. మోర్ ఓవర్ నేను అంటే ఏ అధికారితో అయినా కానీ చాలా మర్యాదగా మాట్లాడేటువంటి ఒక వరం నాకు దేవుడు ఇచ్చాడని. ఫర్ దాట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గాడ్. కలెక్టర్స్ కానీ డిఓస్ కానీ ఎంతమంది వచ్చినా కానీ, ప్రీవియస్గా ఉన్నటువంటి అనుగమ్ కలెక్టర్ గారు ఎవ్రీ సండే మేము కలిసి ఫుట్బాల్ ఆడేది. ఇప్పుడున్న కలెక్టర్ ఆ కలెక్టర్ కన్నా ఇంకా చాలా క్లోజ్. అంటే అది ఎట్లానంటే అది దైవానుగ్రహం అనుకోవాలి. ఒక మామూలు పీడీగా, ఒక పీజీగా ఉన్నటువంటి వ్యక్తి ఒక డిఓ దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి. కానీ నాకున్నటువంటి ఎక్కడ ఆ గుర్తింపు వచ్చింది అని అంటే, నాకు అప్పగించినటువంటి పనిలో నేను చాలా నిక్కచ్చిగా, చాలా సక్సెస్ఫుల్గా ఆ పనిని కంప్లీట్ చేస్తాను. దట్ రిఫ్లెక్ట్స్, అదే రిఫ్లెక్షన్ అధికారులకు ఏంటంటే ఈ వ్యక్తికి ఏదైనా పని అప్పచెప్తే చాలా పర్ఫెక్ట్గా చేస్తాడని. నా మాట తీరు కానివ్వండి, నా గెస్చర్స్ కానివ్వండి అధికారులకి ఇంకొద్దిగా నచ్చి ఉండొచ్చు. కాబట్టి మోర్ ఓవర్ నాకు కొంత ఏదైనా సరే లైన్ దాటి బయటికి వెళ్ళడం నాకు ఇష్టం ఉంది. నాకు చదివిచ్చారు కదా అని చెప్పి ఎంత క్లోజ్ ఉన్నా కానీ అధికారికి ఇవ్వాల్సిన మర్యాదని అక్కడ ఇస్తూ ఆ లైన్ దాటకుండా నేను జాగ్రత్త పడతాను. దానివల్ల కూడా నాకు మర్యాద ఉంటుంది, అట్ ద సేమ్ టైం నా పనులు కూడా అవుతాయి. ఈ ప్రయత్నంలోనే సరే మన స్కూల్ విషయంలో ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడాను. పైన హాల్ ఉంది, దానికి ఒక టేబుల్ టెన్నిస్ బోర్డు ఇప్పించగలిగితే మాకు యూజ్ అవుతుంది సార్. నేను యూనివర్సిటీ టాప్ ప్లేయర్ని టేబుల్ టెన్నిస్లో. మొన్న స్టేట్ మీట్ కండక్ట్ చేశాము, నేషనల్స్లో కూడా మీకు సెలెక్ట్ చేసిన టీం గోల్డ్ మెడల్ వచ్చింది నేషనల్స్లో. ఆల్ ఇండియా స్కూల్ ఫస్ట్ తెలంగాణ టాప్ వచ్చింది. ఇప్పుడు ఇంకా టీం ఆడుతూనే ఉంది, రేపటితో టోర్నమెంట్ అయిపోయింది. ఇంత గొప్ప అవకాశము నాకు ఈ ఉద్యోగం రావటం వల్ల మీలాంటి పిల్లల ద్వారా ఇంకా సిన్సియర్గా ఉండటానికి, ఇలాంటి టీచర్స్ మధ్యలో పనిచేయటం ద్వారా నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం కలిగింది. దాంట్లో ప్రథముడు ఈ పాఠశాలలో మదన్న, దాన్ని చూసి కూడా చాలా నేర్చుకున్నాను. తక్కువ పీరియడ్ అయినా కానీ నేర్చుకోవాల్సింది చాలా నేర్చుకున్నాను. ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మన బడికి అమృత బిందువే, అమృతమైనటువంటి సలహాలు ఇవ్వగలం మేడం. మామూలుగా సలహాలు కాదు సార్, ఒక్కోసారి బలికి చిత్రం. అయితే నేను మేడంని ఫస్ట్లోనే ఎస్టిమేట్ చేసుకున్నా. ఇక్కడ రాగానే మనకు పంచం జరుగుతుంది, జిఎం గారి పంచం జరుగుతుంటే ఇక్కడ బోర్డు పెడతాను, మాది ఏంటి అల్మానాక, అది పెట్టి దానికి కట్టెన్ పెట్టి ఏదో చేస్తున్నాం. దాన్ని చేస్తుంటే జరపాలి, దాన్ని ఇట్లా లాగితే జరిగేటట్టు చేయాలని వచ్చేసి అది ఎట్లా పెట్టాలి ఏంటనేది ఆలోచిస్తూ ఉన్నాం మేము. మేడం వచ్చేసి ఇట్లా పుట్టేసి
ఒకసారి ఇది వచ్చేస్తుంది ఇలా తీసుకుని చిన్న ఇది చెప్పి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే జనరల్గా ఎలా ఉంటారంటే మనకి ఎందుకు అందులో డిపార్ట్మెంట్ వేరు మేడం మన డిపార్ట్మెంట్ వేరు ఎడ్యుకేషన్ అంటే వస్తారు కానీ ఈ క్లర్కల్ స్టాఫ్ ఏమంటే దూరం కూర్చుంటారు మనకి చూసుకుంటారులే అట్లా కాకుండా వచ్చేసి వెంటనే కాసారి ఇట్లా చేయాలని చెప్పేసి అందులో పనిలో దూరా నాకు అప్పుడే అనిపించింది మేడం చాలా టాలెంట్ ఉన్నది మంచిగా ఉంది భలే చెప్పే సలహా అనుకో ఎస్టిమేట్ చేసుకుంటాం లేదు తర్వాత చెప్తా ఇంకో విషయంలో సరే ఒకటే అంటే మనం వెంటనే ఇదైపోం కదా సరే ఒక ఐడియా ఉంటుంది అంతే జనరల్గా వెంటనే ఫిక్స్ అయిపోం తర్వాత ఈ పాత స్క్రాప్ ఉన్నది మెటీరియల్ బెంచీలు విరిగిపోయిన తుప్పు అవన్నీ కూడా అవన్నీ స్క్రాప్లో పడేద్దాము అమ్మేద్దాం అని చెప్పేసి తీసుకుపోయి ఆ పైన ఎక్కడో పడేస్తా ఉంటే ఇవన్నీ ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇందులో నుంచి కూడా తీస్తా ఉంటే మేడం కూడా చదివించుకున్నారు రూమ్ మేడం సార్ ఇవన్నీ పారేసే బదులు అమ్మేసే బదులు ఇట్లా ర్యాక్స్ చేయించేసిగా చెప్పులు పెట్టుకోవడానికి ర్యాకుల లాగా అట్లా పుస్తకాలు పెట్టుకోవచ్చు మాకు రాలే ఆలోచన ఇన్ని సంవత్సరాలు చేసిన ఏ టీచర్కి కూడా మన ఆలోచన మేడంకి వచ్చింది పిల్లలు పుస్తకాలు పెట్టుకోవడానికి ఒక ర్యాక్ చేయాలి నిజంగా అది వండర్ఫుల్ అది మామూలుమైనటువంటి విషయం కాదు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మరి నాకు రాలేదు మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు అని పిల్లల గురించే కదా మనం మాట్లాడేది రోజు ఎంతసేపు మాట్లాడేది మరి పిల్లల పుస్తకాల గురించి ఆలోచన చేసి చెప్పగలిగిందంటే మరి చాలా గొప్పమైనటువంటి వ్యక్తి అంటే మేడంకి అవకాశం వస్తే మాత్రం చాలా చక్కగా పరిపాలించగలిగే కెపాసిటీ ఉన్నది థ్యాంక్ యూ మేడం మాకు మా స్కూల్కి మీరు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే మన దగ్గర జాయిన్ అయింది మన దగ్గర జాయిన్ అయ్యి మరి నెమ్మదిగా పనులన్నీ నేర్చుకుంటుంది సీతా మేడం మరి శశికళకి అన్ని రకాలైనటువంటి పనులు నేర్పించారు చాలా చక్కగా మాట్లాడితే శశి 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 మేడం గురించి చెప్పుకుంటే శశి 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 లేదే అసలు మేడంకి నిద్రపడదేమో ఒకసారి రోజుకి కనీసం ఒక 50 సార్లు అనుకుంటూ పోతూనే ఉంటారు మరి అట్లా అంతగానో తల్ల నాలుక లాగా అయిపోయింది శశి అన్ని పనులు చేసేది చక్కగా నేర్చుకునేది ఇంకో విషయం ఏంటంటే మా అందరికి కూడా శక్తి అంతే అట్లనే ఉండేది హెచ్ఎం మేడం అని కాదు టీచర్స్ ఎవరు అడిగినా కూడా ఏది అడిగినా పాపం అసలు విసుక్కోవడం కానీ ఇంకోటి అనుకోవడం కానీ ఏం లేదు చిరునవ్వుతోటి తీసుకొని అందరినీ కూడా ఒకే రకమైనటువంటి ఒకే గౌరవంతో చూసింది అమ్మాయి ఎందుకంటే శశి కూడా మా అమ్మాయి లాంటిదే అట్లా ఆ విధంగా మరి స్కూల్లో అన్ని పనులు చేసుకుంటూ అన్ని ఏది చెప్పినా కూడా చేసుకుంటూ చక్కగా మరి ముందుకెళ్తా ఉంది అందరికీ కూడా కళ్ళ నాలుగులాగా స్కూల్లో ఒక మంచి డిసిప్లిన్ తోటి వ్యవహరిస్తూ మంచి టైం కూడా మెయింటైన్ చేసుకుంటూ చక్కగా మరి స్కూల్లో వెళ్తుంది గతంలో ఉషా ఉండేది ఆ అమ్మాయి మరి ఎంత రూడ్గా ఉండేదో మీ అందరికీ తెలుసు మీతో పనులు చేయించేది కూడా అట్లా కాకుండా మరి ఎప్పుడైనా మీకు పని చెప్పించారా చేసి చెప్పలే దాని పని తనే చేసుకునేది మరి అట్లాంటి మంచి వ్యక్తిని మనం సన్మానించుకోవడం చాలా అవసరం థ్యాంక్ యూ చేసి మంచి సేవలు అందించాము ఉదయం ఇక్కడ రావడం విచిత్రంగా జరిగింది మనకి కంప్యూటర్ ఆపరేటర్స్ ఇదివరకు ఉండేవాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్స్ సర్పంచ్గా చేస్తుంది ఇప్పుడు ఎవరు అమ్మాయి జగదాంబ ఉండేది జగదాంబ ఉండే ఇక రూమ్లో అక్కడ పాత కంప్యూటర్లు ఉన్నాయి ఆ టిప్పులు పడేది పాపం అవి పనిచేసేవి కావు ఏదో కొన్ని ఓపెన్ చెప్పింది పాపం తర్వాత ఆమెకి సర్పంచ్ పదవి వచ్చి వెళ్ళిపోయింది కంప్యూటర్ ఆపరేటర్ కావాలంటే మన దగ్గర రాజేశ్వరి పనిచేసేది వాళ్ళ అమ్మాయిని నేను తీసుకొస్తా సార్ నాకు మా అమ్మాయిని చదువుకుంది అది అంటే బాబు వదిలే అప్పుకి అమ్మాయి కలవదులే మన హరినోను తర్వాత చంద్రశేఖర్ పిలిచి బాబు అట్టగానే ఊళ్ళో ఎవరైనా ఉంటారు ఎందుకండి డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా ఊళ్ళో ఎవరు కూడా ఉంటారు డిగ్రీ చదువుకున్న కంప్యూటర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి నాకు పోతే లక్కీగా ఉదయం తగిలి
మీరు మరి లక్కీ కాకపోతే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, కంప్యూటర్ తెలిసిన వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే మంచిది. ఎవరు ఏదో 10th క్లాస్ చదువుకొని మీకు వచ్చి చెప్తే ఎట్లా ఉంటుంది? మాకు ఎవరో దొరికారు కదా అని చెప్పి ఇన్స్ట్రక్టర్ పెట్టుకోవడం కాదు కదా. క్వాలిఫైడ్ టీచర్ని మనం తెచ్చుకోవాలి కదా అని చెప్పేసి ఆ రోజు మేము సంతోషపడ్డాం. ఉదయం వచ్చినాము. మరి ఉదయం కూడా ఇక్కడ వచ్చి మరి మనతో పాటు చక్కగా పని చేసుకుంటూ చెప్పిన పనులన్నీ చేసుకుంటూ చక్కగా కంప్యూటర్ నేర్చుకుంది, కొన్ని దాన్ని కూడా తెలుసుకుంటా ఉంది. నెమ్మదిగా పని నేర్చుకుని మొదలుపెట్టింది. మనకేమో ఆ పాత కంప్యూటర్లు అయిపోయిన తర్వాత సింగరేణి నుంచి 3 కంప్యూటర్లు 4 కంప్యూటర్లు తెస్తే మరి అవి తీసుకొచ్చి అలా మూల పెట్టాము. నేర్పియమ్మా అని చెప్తా ఉన్నాం. కానీ మనమే 2 రకాలుగా చెప్తా ఉంటాం, అన్నీ మనమే చెప్తాం. అందులో మార్కులు వేయమ్మా అంటాం, ఇప్పుడు క్లాస్ చెప్పు అంటాం. వచ్చిన 2 పిల్లలు ఏం చేయాలో తెలియక మొత్తం వదిలిపెట్టింది. సరే, అదృష్టం అట్లా ఉంటుంది, మా అదృష్టం కూడా అట్లా ఉంటుంది కదా. సరే, కాబట్టి ఈ విధంగా మీరు ఇంకా ఇప్పుడు వినండి. ఇది 3 కంప్యూటర్లే కాదు, ఇంకో 3 కంప్యూటర్లు వస్తాయి, ఇంకో 6 కంప్యూటర్లు కూడా వస్తాయి. మన ప్రయత్నం చేయాలంటే కొద్దిగా ప్రయత్నం చేస్తాం. అంటే మీరు నేర్చుకోవాలి, దాన్ని ఉపయోగించాలి. టైం టేబుల్లో వేయాలి. హెడ్ మాస్టర్స్ టైం టేబుల్లో వేయాలి. హెడ్ మాస్టర్స్ బాధ్యత పంపించాలి. నేను చెప్తే కాదు, నేను చెప్తే అమ్మాయి ఫోన్ నువ్వు వెళ్ళి అంటే హెడ్ మాస్టర్ వేరే పని చెప్తే వేరే పని చేస్తూ ఉంటుంది. ఆ పని చేస్తే నేను చెప్పిన పని చేయదు కదా. అది అవునా కదా? హెచ్ఎం ఎవరైనా కానీ హెచ్ఎం ఉన్నారు కదా, కొన్ని అక్కడ చదువుతూ ఉంటాయండి. మేడం నాతో ఉంటుంది, అదే ఉంటుంది. మీరే అన్నారు కదా యథార్థవాది విరోధం మొత్తం పెట్టుకోవాలి. విరోధం ఉంటేనే మంచిది. ఎందుకంటే వెనుకోటి పడకుండా ఉంటారు, డైరెక్ట్ మొదట్లో పడుస్తారు. ఇది ఏదైనా కానీ మన వెనుకోటి పడిచేవాళ్ళు ఎవరంటే నమ్మించి అట్లా కాదు కదా. అందుకే విరోధం పెట్టుకుని పడవలేదు. తెలివైన వాడు, సామర్థ్యం ఉన్నవాడు విరోధి కావాలి, మిత్రుడు కాదు. తెలివితో కూడా అసలు మిత్రుడే కావాలి. థ్యాంక్ యూ. ఉదయం నేను మాట్లాడతా. వీక్లీ ట్వైస్ అయినా నేను పిల్లల్ని క్లాస్కి తీసుకెళ్తాను సార్, కంప్యూటర్ క్లాస్కి. మీకు నేను మాటిస్తున్నాను సార్. ఎందుకంటే అరే ఇవాళ మనము సెల్ ఫోన్ లేకుండా ఎవరు లేవు, సెల్ ఫోన్ చూడకుండా ఎవరు ఉండలేదు. మన జీవితంలో కంప్యూటర్ కూడా అంతే అవసరమైంది. కాబట్టి నేర్చుకోవాలి. అందరు పడ్డారు. శశిరాజ్ సార్, మీకే ధన్యవాదాలు.